మనము సమయం ఇద్దాం. థ్యాంక్ యూ ఆల్. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. Well, we are standing now. ఈ విధంగా మనము ఈ సమయంలో నుంచొని ఉండగా We open our precious book, the Bible, మన ప్రశస్తమైన బైబిల్ గ్రంథమును తెరుద్దాం. the book of Exodus, మరి నిర్గమకాండము chapter 12. 12వ అధ్యాయంలో నుంచి మనము చూద్దాం. Exodus 12, నిర్గమ పుస్తకము 12వ అధ్యాయం ప్రియులారా, పాత నిబంధన పాఠ్యభాగం verse 1. 1వ వచనం నుంచి చదువుదాం. మరి అయ్యగారు ఇంగ్లీష్లో చదువుతారు. And the Lord spake unto Moses and Aaron in the land of Egypt, saying, This month shall be unto you the beginning of month. It shall be the first month of the year to you. Amen. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది నీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లను తీసుకునవలెను. We pray. మనము ప్రార్థన చేసుకుందాం. Our Abba, our Heavenly Father, మా పరలోకపు ప్రియ తండ్రి, నీకు స్తోత్రములు. in this evening time, ఈ రాత్రి సమయంలో once again we are at the end of the year, Lord. మరొకసారి నాయన ఈ యొక్క సంవత్సరము చివరి భాగంలోకి మేము చేరి ఉన్నాము. We are giving all honor and glory to you. ఓ నీకు మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాము. Lord, the whole year you protected us ప్రభువా, గడిచిన ఈ సంవత్సరం అంతా మమ్మల్ని భద్రపరిచి ఉన్నావు, and you saved us. మమ్మల్ని రక్షించి ఉన్నావు. Oh, thank you, Father. ఓ ప్రభువా, నీకు వందనములు. And today, Lord, we are facing that end of the year, ఓ ప్రభువా, ఈ రాత్రి మరి నాయన సంవత్సరం చివరి భాగమును ఎదుర్కొంటున్నాము. and with a thankful heart, మరి కృతజ్ఞత కలిగిన హృదయముతో we are gathered here, మరి ఇక్కడ మేము సమీకరణ జరిగి ఉన్నది. and we welcome you, Lord. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. Lord, please come and abide with us. ఓ మాతో కలిసి ఇక్కడ ఉండండి నాయన. Make this meeting as the feast for us, Lord. ఓ ఈ యొక్క కూటము ఈ రాత్రి మాకు ఒక పండుగగా ఉండునుగాక. Have mercy upon us. మా మీద కనికరము చూపండి. Forgive our sins and trespasses, ఓ మా యొక్క తప్పిదములు అపరాధములను క్షమించమని, and have mercy upon us. మా మీద నాయన నీ కనికరము చూపమని, In the name of Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో Amen. ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Please be seated, my brothers and my sisters. దయచేసి సహోదరి సహోదరులందరూ కూర్చొని వచ్చండి. God bless you all. మరి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. Almost we are at the end of the year. మరి చూడండి, దాదాపుగా మనము సంవత్సర చివరి భాగానికి చేరి వచ్చాం. Hallelujah. హల్లెలూయా. And this year, you all very well know this 2020, మీకు బాగా పరిచయం అండి ఈ 2020. how it was a crucial year for the world. మరి చూడండి, ప్రపంచానికి ఇది చాలా విపత్కరమైన సంవత్సరముగా ఉన్నది. In the human history, మరి మానవ చరిత్రలో it was a big year for the peoples. మరి చూడండి, ఇది చాలా పెద్ద పొడవైన సంవత్సరముగా అనిపిస్తున్నది. Amen. ఆమేన్. We don't know how the year started and how the year finished. మరి మనకి తెలియదు ఎలాగ సంవత్సరం ప్రారంభమైనదో, అది ఎలాగ ముగించబడుతున్నదో. Amen. ఆమేన్. We only remember February. మనకి ఒకటే గుర్తు, ఫిబ్రవరి దాకా గుర్తుంది అంతే.
Amen. ఆమేన్. How March, April, May and all went, we don't know. ఫిబ్రవరి తర్వాత ఇప్పుడు డిసెంబర్ వరకు ఈ నెలలన్నీ ఎలా గడిచాయో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. Amen. ఆమేన్. But కానీ you know one thing? మీకు ఒకటి తెలుసా? This year, ఈ సంవత్సరము everywhere we heard about the death and the death and the death. ఈ సంవత్సరం పొడుగుతా ఒకే ఒక విషయం మనం విన్నామండి. ఆ విషయం ఏదో కాదు కానీ మరణం మరణం మరణం. Amen. ఆమేన్. This is the entry of the death angel. ఇది చూడండి, ఇది మరణదూత యొక్క ప్రవేశము అని చెప్పొచ్చు. Hallelujah. హల్లెలూయా. This is the beginning of the judgment. ఇది కేవలము తీర్పునకు ప్రారంభము. This is the beginning of the judgment. ఇది కేవలము జడ్జిమెంట్ అంటే తీర్పుకు ప్రారంభము. Hallelujah. హల్లెలూయా. You see, మీరు చూసినట్లయితే many big nations where they thought they have the very supernatural medical sciences. మరి చూడండి, పెద్ద పెద్ద దేశాలు అనుకున్నాయి మాకు పెద్ద పెద్ద వైద్యము తెలుసు, మాకు చాలా పరిజ్ఞానం ఉన్నదని వాళ్ళు భావించారు. All doctors, the Nobel Prize winners, everything failed. మరి చూడండి, ఎన్నో బహుమతులు నోబెల్ ప్రైజులు పొందుకున్న వైద్యులు అందరూ కూడా విఫలులయ్యారు. Amen. ఆమేన్. When the death angel entered, ఎందుకంటే మరణదూత ఇప్పటికే ప్రవేశించినది. hallelujah, హల్లెలూయా. the black horse rider, the pale horse rider is already there. మరి చూడండి, నలుపు వర్ణము కలిగిన ఆ గుర్రము, పాండుర వర్ణము కలిగిన ఆ గుర్రము కలిగిన వాళ్ళు ఇప్పటికే ఎంటర్ అయిపోయారు. And our prophet said మన ప్రవక్త చెప్పి ఉన్నాడు, that angel is the death angel. మరి ఆ యొక్క దూత మరణ దూత అని మన ప్రవక్త గారు చెప్పి ఉన్నారు. It was not started now. ఇది ఇప్పుడు ప్రారంభమైనది కాదండి, It started many years before. ఇది అనేక సంవత్సరముల క్రితమే ప్రారంభమై ఉన్నది. I shown the video to you. మీకు ఒక వీడియో చూపిస్తాను. I already. మీకు ఆల్రెడీ ఇదివరకే దానిని చూపించడం జరిగినది. You can see when the Egypt crisis was going on. మరి చూడండి, ఈజిప్ట్ క్రైసిస్, మరి ఐగుప్తు శ్రమలు అవి కొనసాగుతున్నప్పుడు In that video, ఆ యొక్క చిత్రములో you can see in that video the pale horse is going there in the video. మరి చూడండి, ఆ ఐగుప్తు యొక్క శ్రమలలో ఆ విధముగా ఆ వీడియోను గనక మనం చూస్తున్నప్పుడు ఆ వీడియోలో పాండుర వర్ణము కలిగిన గుర్రము కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా ఆ వీడియో మీరు చూడగలరు. You can see the YouTube. మీరు మరి రాయ్ గారి యొక్క యూట్యూబ్స్ లో మీరు గనక అవి వాచ్ చేసినట్టయితే మీరు దాన్ని గమనించగలరు. The CNN news channel, they were recording the crisis of the Egypt. మరి చూడండి, సిఎన్ఏ అనే ఒక ఛానల్, టీవీ ఛానల్లో మరి ఆ యొక్క ఐగుప్తు శ్రమలను వారు చిత్రీకరించి ఉన్నారు. When they are making recording, వారు ఆ విధముగా దాన్ని ఆ దృశ్యములన్నిటిని రికార్డ్ చేస్తున్నప్పుడు suddenly one pale horse appearing there. మరి ఆ విధముగా వాళ్ళు చిత్రీకరిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పాండుర వర్ణ గుర్రము అకస్మాత్తుగా రంగం మీదకు వస్తున్నది. And one person is sitting over there. ఒక మనుష్యుడు ఆ యొక్క పాండుర వర్ణ గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. And is riding and going up. మరి దాని మీద స్వారీ చేస్తూ దాని మీద నుంచి ప్రయాణం గడుతున్నాడు. You very well know that. మీకు అది బాగా పరిచయం అండి. After the Egypt crisis, మరి చూడండి, ఆ ఐగుప్తు శ్రమలు అయిపోయిన తర్వాత the crisis started in Libya, Syria, and it is not stopping, it is moving on. మరి చూడండి, సిరియా దేశములో, లిబియా దేశములో ఆ ఐగుప్తు యొక్క శ్రమలు ఇప్పటికీ అవి కొనసాగుతూ జరుగుతూనే ఉన్నాయి. It's not an end. అది ఇంకా అయిపోలేదు ప్రియులారా, It's the beginning. అది కేవలం ప్రారంభం మాత్రమే. If you read the message, మీరు కనుక వర్తమానము చదివితే prophet saying, మన ప్రవక్త గారు చెప్పారు, when the Mussolini go to take over Ethiopia, మరి చూడండి, ముస్సోలిని అనే వ్యక్తి ఎప్పుడైతే ఇథియోపియా మీద దండెత్తి వస్తుంటాడో, from that day onwards, ఆ ఇథియోపియా మీద ఆయన ఎప్పుడైతే దండెత్తి వస్తున్నాడో అప్పటి నుండి till the millennium, మరి చూడండి 1000 ఏళ్ల పరిపాలన వరకు there will be no peace on this earth. ఆ విధముగా చూసినట్లయితే ఈ భూమి మీద మరి ఎన్నటికి కూడా సమాధానం అనేది ఉండబోదు. This is the prophecy. ఇది కేవలము దేవుని యొక్క ప్రవచనమై ఉన్నది. Amen. Amen. It's already prophesied. అది ఇప్పటికే ప్రవచించబడి ఉన్నది. How long? ఎంతకాలం అండి? From Mussolini going to Ethiopia, మరి ఐగుప్తు ముస్సోలిని ఆ ఇథియోపియా మీద దండెత్తి వస్తున్నప్పుడు from that time,
ఆ కాలము మొదలుకొని till that millennium, ఆ 1000 ఏండ్ల పరిపాలన వరకు there will be no peace on this earth. ఈ విధముగా చూసినప్పుడు ముస్సోలిని ఎప్పుడైతే ప్రారంభించాడో ఆ ఇథియోపియా మీదకి దండెత్తటము, ఆ విధముగా 1000 ఏండ్ల పరిపాలన వరకు కూడా ఇంకా భూమి మీద సమాధానం అనేది ఇంకా ఉండబోదు. How can we expect peace? మరి మనం ఏ విధముగా శాంతిని మనం కోరుకుందాం ప్రియులారా? Because the peace is already taken away from this world. మరి చూడండి, ఇప్పటికే ఆ సమాధానం అనేది భూమి మీద నుంచి తీసివేయబడినది. Amen. It's not happened now. మరి అది ఇప్పుడు జరిగిన కార్యము కాదు ప్రియులారా. Branham is prophesying in 1950s. మరి చూడండి, 1950లో దైవ వర్తమానికుడు ప్రవక్త బ్రానాం గారు దీని గురించి చెప్పి ఉన్నారు. But almost 70 years finished. మరి ఆ విధముగా ఆ సేవకుడు చెప్పి 70 సంవత్సరాలు అది పూర్తయినది. Now this is coming onto the scene. మరి ఇప్పుడు అది రంగం మీద అది జరుగుతున్నది. Hallelujah. How can you say there will be a peace on this earth? మరి మీరే విధంగా చెప్తారు ఇంకా శాంతి కలుగును గాక, శాంతి జరుగుతుందని మీరే విధంగా ఇంకా శాంతి గురించి మాట్లాడతారు? Micaiah will say what Elias said. మరి చూడండి, ఏలియా గారు ఏదైతే బోధించారో మికాయా ప్రవక్త అది ఏ బోధించి ఉన్నాడు. Hallelujah. Micaiah cannot say anything apart from what Elias said. మరి ఏలియా గారు బోధించిన దానికి భిన్నముగా ఒక్క మాట అయినను కూడా మికాయా గారు బోధించి ఉండలేదు. What our prophet said. మరి మన ప్రవక్త గారు ఏం చెప్పారండి? That's the repetition in the bride ministry. మరి చూడండి, అది ఏ ప్రవక్త బోధించినదే వధువు యొక్క కొనసాగింపు, వధువు బోధించు అంశమై ఉన్నది. You cannot make any contrary statement. మరి చూడండి, ప్రవక్త చెప్పిన దానికి మరొకటి ఏది కూడా మనము వివాదాస్పదమైనది చెప్పకూడదు. If Elias said Ahab will die, Ahab will die. ఏలియా ప్రవక్త బైబిల్లో చెప్పాడు ఆహాబు చనిపోతాడంటే ఆహాబు చనిపోవాలంతే. Dogs will lick the blood of Ahab. మరి చూడండి, ఆహాబు యొక్క రక్తమును కుక్కలు నాకవలనంటే ఆహాబు యొక్క రక్తమును కుక్కలు నాకవాలి, అంతవలే. No one can change it. దానిని ఎవ్వరూ మార్చలేరు ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. And Elias said the dogs will eat the meat of Jezebel. మరి చూడండి, ఆ విధముగానే మనము చూసినప్పుడు ఏలియా గారు ఏం బోధించారంటే ఆ యెజెబెలు గారి యొక్క మాంసమును కుక్కలు తినును అని బోధించాడు. That will happen. అది జరగాలంతే. Micaiah cannot change it. అది మికాయా కూడా ప్రవచించిన ఆయనే ఇంకా దాన్ని మార్చలేడు. Elisha cannot change it. ఇంకా ఎలీషా గారు కూడా దాన్ని మార్చడానికి వీలు లేదు. There will be no change in that message. ఎందుకంటే ప్రియులారా, ఆ వర్తమానము మార్చేదానికి ఎటువంటి అవకాశము లేనిది. You have to just repeat that in the present tense. మరి చూడండి, దానిని ఇప్పుడు ఈ యొక్క వర్తమాన కాలంలో దానినే నువ్వు బోధించవలసి ఉన్నది. You cannot make any contrary statement apart from the what Branham said. బ్రహ్మం అనే ప్రవక్త గారు చెప్పిన దానికి మించి నువ్వు ఒక్కటైనను వ్యత్యాసమైనది చెప్పకూడదు, బోధించకూడదు. Because it's already prophesied. ఎందుకంటే ప్రియులారా, అది ఇదివరకే ప్రవచించబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The name of the Lord Jesus Christ be glorified. మరి ప్రభు నామము మహిమపరచబడును గాక. So my brother, my sisters, ఓ మా ప్రియ సహోదరి సహోదరులారా, you well aware about this. మీరు బాగా దీని గురించి విని ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So there will be no peace in this earth. మరి చూడండి, భూమి మీద సమాధానము లేదు. But see, tomorrow, 31st, మరి రేపు మీరు చూస్తే 31 అండి. the people will greet each other. మరి చూడండి, ప్రజలందరూ కూడా ఒకళ్ళొకళ్ళు గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. Happy New Year, Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. 2019, end of the 2019 also they say the same statement. మరి చూడండి, పోయిన 2019 చివరిలో కూడా ఇలాగే చెప్పారు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. 2020 Happy New Year avunda. 2020 మీకు నిజంగా హ్యాపీగా ఉందా సార్? ఉంటే ఆమె చెప్పండి, లేకపోతే ఏం చేద్దాం అని చెప్పండి. Amen. ఆమేన్. But the formality they are saying Happy New Year, Happy New Year, they are putting the designs and cutouts and everything. మరి చూడండి, ఎన్ని జరిగినా గానీ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఒక వాడుక. ఎక్కడ చూసినా కట్అవుట్స్, ఫ్లెక్సీల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచురిస్తున్నారు. I think not this year.
6-7 years back only, I stopped saying Happy New Year. మరి చూడండి, రాయ్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనే ఈ ఆచారాలు నేను 6-7 సంవత్సరాల క్రితమే నేను మానేసా అని చెప్తున్నారు అయ్య గారు. Because I know that there will be no happy there. ఎందుకంటే ఆయనకి ఆ సత్యం తెలుసు కాబట్టి అక్కడ హ్యాపీ అనేది లేదు, ఉండదు కాబట్టి. Branham already said there will be no peace. ఎందుకంటే బ్రహ్మహాం గారు ఇది వరకే బోధించారు, ఇంకా సమాధానము ఉండడం కష్టము. Branham said New Year is nothing, just turning the page. చూడండి, శుభ సంవత్సరము, శుభాకాంక్షలు, నూతన సంవత్సరం అంటే ఏం లేదు. ఒక పేపర్ని మనం ఎలా తిప్పేస్తామో అది అయిపోయిన సందర్భము. Yes, that's all. అది అంతేనండి. ఇంకా We are making big parties, vindulu, దానికి మనం పెద్ద పెద్ద విందులు, పార్టీలు చేయటాలు, gatherings. మరి చూడండి సమీకరణలు. But Branham saying కానీ ప్రవక్త బ్రెనహాం గారు చెప్తున్నారు, New Year is nothing, మరి కొత్త సంవత్సరము కేవలము just turning the page. మరి చూడండి, మనము వాడుకగా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు పేజీలు ఎలా తిప్పుతామో, చదివింది అయిపోయింది అన్నట్టుగా ఆ పేజీలు తిప్పటమే కేవలము కొత్త సంవత్సరము అనునది. But we are expecting many big things. కానీ మనము ఎన్నెన్నో గొప్ప విషయాలు ఆలోచిస్తుంటాము, ఊహిస్తుంటాము. They are recording, I'm saying that. మరి ఇక్కడ రికార్డ్ జరుగుతున్నది. The people are saying that 2020 already finished, the 2021 will be a blessed year for us. మరి చూడండి, 2020 అనేది అయిపోయింది, కానీ 2020 బాగా ఉంటదని ఎక్స్పెక్ట్ చేశారు. 20 అయిపోయింది, ఇంకా 21 బాగా ఉంటుందని అనుకుంటున్నారు. అనుమానం చేసుకుంటారు. That will be a better year is coming. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు ఈ విధంగా, 20 బాలేదు కాబట్టి 21 బాగుంటుందేమోనని ఊహించుకుంటున్నారు. But as a preacher, కానీ ఒక బోధకునిగా I have to tell the truth. మరి మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఈ రాత్రి. 2020 2020 ఒక ప్రివ్యూ మాత్రమే. 2020 అనేది ఒక ముందు జరగబోయే ఒక రిహార్సల్స్ లాంటిది, ఒక చిన్న విషయం లాంటిది అది. The real picture is going to come. మరి చూడండి, ముంగుర్తు కాదు కానీ దానికి సంబంధించిన నిజ స్వరూపము జరగబోతున్నది. ఇది కేవలం నీడ మాత్రమే 2020. But what the people are thinking? కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, Let's finish. ఏదో 20 అయిపోయిందిలే అనుకుంటున్నారు. Now good days are coming. మరి ఇప్పుడు మంచి దినములు వస్తున్నాయి. What they are thinking? వాళ్ళు అలా అనుకుంటున్నారు. 2021 will bring us joy. 2020 21. 2021 ఏదో విధంగా అయినా కానీ మనకి సంతోషాన్ని తెస్తుందేమో అని వాళ్ళు ఊహిస్తున్నారు. But I tell you, కానీ నేను చెప్తున్నాను, 2021 is the real picture. కానీ అసలైన కథ 2021లో జరగబోతుంది. 2020 ట్రైలర్ మాత్రమే. 2020 అనేది కేవలం ఒక ట్రైల్ లాంటిది. Amen. ఆమేన్. Our trailer. చూడండి, అది ట్రైలర్ అంటే వాట్ ఇట్ సేస్ ఇన్ తెలుగు అమ్మా, ఆ శాంపిల్ లేకపోతే ట్రైల్ పార్టీ అంటారు చూసారా, ట్రైల్ పార్టీ లాంటిది. The real picture is going to come. కానీ దాని యొక్క నిజ స్వరూపం అనేది జరగబోతుంది ప్రియులారా. Amen. ఆమేన్. I don't want to make fear about that. కానీ మిమ్మల్ని ఏదో దాని గురించి భయపెట్టాలని కాదండి. But as a preacher, I have to tell the truth. కానీ ఒక బోధకునిగా నేను మీకు సత్యమే చెప్పవలసి ఉన్నది. I don't want to be a sweet coated preacher. మరి చూడండి, ఏదో షుగర్ కోటింగ్ అంటే తీయగా చెప్పే ఆ విధమైన ఆ స్థితి నా దగ్గర లేదు. దేవుడు దీన్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాబోయే సంవత్సరాలలో మీరు దేవుడు దీవించును గాక. ఓ రాబోయే సంవత్సరంలో పిల్లారా, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. I don't want to keep you in the dilemma. ఆ విధంగా మిమ్మల్ని ఒక డైలమాలో పెట్ట వ్యక్తిని కాదు నేను. We are not the children. We are now matured now. మనము పిల్లలం కాదండి, మనకి పరిణితి జరిగి ఉన్నది, మనం అభివృద్ధిలోకి వచ్చాం. Now we are not drinking milk. We are eating the hot meat. మరి చూడండి, చూడండి, మనమేదో కేవలము పాలు త్రాగే శిశువులం కాదు కానీ బలమైన మాంసముతో కూడిన ఆహారమును భుజించేవారము. Amen. ఆమేన్. In the 4 creatures, మరి చూడండి, ఆ 4 జీవులు, lion, సింహము, man, మానవుడు, lion, man, and hawks. ఆక్స్, ఎద్దు, These 3 are ఈ 3 కలిపి mammals. mammals means పాలు తాగినవి. ఇవి శిశువులు కేవలం. They give milk. అవి కేవలం పాలనే ఇస్తాయండి.
But the fourth creature, కానీ 4వ జీవి they never Amen. drink. Amen. అది పాలు తాగే జీవి కాదండి. From the childhood, immediately taking birth only, the eagle start to eat hard meat. మరి చూడండి, పక్షిరాజు యొక్క జన్మము చూస్తే అది పుట్టినప్పటి నుంచే ఒక బలమైన మాంసమును తింటున్నది. The raw meat. మరి చూడండి, పచ్చి మాంసమును అది భుజించుతున్నది. The eagle have the digestive system of that hard meat. మరి చూడండి, బలమైన ఆ మాంస కృత్యములు తింటున్నప్పుడు ఆ లోపల జీర్ణము చేసుకునే ఆ స్థితిని కూడా ఆ పక్షిరాజు కలిగి ఉన్నది. Amen. ఆమేన్. The same way, ఆ విధముగా చూసినప్పుడు we are in the eagle age. మనం ఇప్పుడు పక్షిరాజు కాలములో ఉన్నాము. Now that believers, ఇప్పుడు విశ్వాసులు, they digest hard meat. మరి చూడండి, ఇప్పుడు విశ్వాసులు ఒక బలమైన మాంసాహారాన్ని జీర్ణము చేసుకోవలసి ఉన్నది. But the churches are feeding the milk for the eagle. కానీ పక్షిరాజులకి ఇప్పటి సంఘాలు కేవలము పాలన మాత్రమే ఇస్తున్నాయి. అది our diet కాదు. కానీ అది మన ఆహారం కాదు ప్రియులారా. Amen. ఆమేన్. But the churches are giving the milk to eagle. మరి చూడండి, ఈనాటి సంఘాలు చూస్తున్నప్పుడు పక్షిరాజు బిడ్డలకి కేవలం వాళ్ళు పాల పదార్థములను, పాల బోధన మాత్రమే ఇస్తున్నారు. But eagle want to kill the flesh and separate the blood and eat the flesh. మరి చూడండి, ఆ పక్షిరాజు చూసినప్పుడు ఆ యొక్క జీవిని చంపి దానిలో ఉన్న తాజా రక్తమును త్రాగవలసిన పరిస్థితి ఉన్నది. The eagle want a blood smell in the meat. మరి చూడండి, ఆ మాంస పదార్థంలో ఉన్న ఆ యొక్క రక్తము యొక్క సువాసనను అది ఆగ్రహించవలసి ఉన్నది. పెరుగు స్మెల్, మిల్క్ స్మెల్ కాదు. ఏదో పుల్లటి పెరుగు స్మెల్ లేకపోతే పాల వాసన కాదు ప్రియులారా, బ్లడ్ స్మెల్. రక్తపు వాసన. That is the eagle. అది పక్షిరాజు అంటే. Amen. Amen. And we are in that age. మనము ఇప్పుడు ఆ యుగములో, ఆ కాలములో ఉన్నాం ప్రియులారా. Paul saying, పౌలు గారు అంటున్నారు, when we were children, మనము పిల్లలమైనప్పుడు we had milk. మనము పాలు తాగాం. But now we matured. కానీ ఇప్పుడు మనం పరిపూర్ణతలోకి వస్తున్నాము. Now we are not drinking milk. కానీ ఇప్పుడు మనం పాలు త్రాగే వారము కాదండి. Now we are eating the meat. మనం ఇప్పుడు మాంసమును భుజించే వారముగా My ఉన్నాం. brother, my sisters, మా ప్రియ సహోదరి సహోదరులారా, prepare for the coming years. మరి చూడండి, రాబోయే సంవత్సరం నిమిత్తమై మీరు సిద్ధపడి ఉండాలి. I'll read one scripture. ఇప్పుడు ఒక వాక్యమును నేను చదవబోతున్నాను. Amen. ఆమేన్. If you have the Bibles, you go with me. మీ దగ్గర కనుక పరిశుద్ధ గ్రంథములు ఉంటే నాతో కలిసి రండి. Luke chapter 21. మరి లూకా సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. Luke 21:36. మరి లూకా సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి 36వ వచనము మనము చూసినట్లయితే, అందుక ఇప్పుడైతే 21:36. బ్రదర్ 21:36. ఓకే. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆమేన్. This is the word comes from the word of Jesus Christ. మరి ఈ యొక్క మాట ప్రభు అయిన యేసుక్రీస్తు నోట నుంచి వస్తున్నదండి. What he is saying? ఆయన ఏమంటున్నాడు ప్రియులారా? Watch ye therefore. ఓ కాబట్టి మీరు కనిపెట్టి ఉండండి. Watch. కనిపెట్టండి. Watch. What is the time is this? గమనించాలా, ఇప్పుడు ఏ కాలములో మనం ఉన్నాము? What time you are living according to the Bible? పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఇప్పుడు మీరు ఏ కాలములో ఉన్నారు? The Bible is saying, పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది, watch గమనించండి. and pray always, మెలకుగా ఉండండి, ఎప్పుడు ప్రార్థన చేయండి. ఆమేన్. that ye may be accounted worthy to escape all these things that shall come to pass. ఎందుకంటే జరగబోయే వీటన్నిటిని తప్పించుకోవాలంటే మీరు మెలకుగా ఉండాలా, గమనించాలి. Amen. ఆమేన్. If you want to escape from coming wrath, మీరు రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే you have to first watch. మీరు ముందు మెలకుగా ఉండాలి. Then you have to pray. తర్వాత మీరు ప్రార్థన చేయాలి.
then you will become a worthy to stand before him. అప్పుడు మాత్రమే ఆయన ఎదుట మీరు నిలబడటానికి సామర్థ్యతను మీరు కలిగి ఉంటారు. Are you ready to see Jesus Christ? Are you ready to మీరు see Jesus Christ? దేవునిని చూడటానికి సిద్ధముగా ఉన్నారా? If Jesus Christ come today night, ఒకవేళ ఈ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడనుకోండి, are you ready to meet him? ఈ రాత్రి ఒకవేళ ఆయన వస్తే ఆయనను మీరు ఎదుర్కొనగలరా? ముఖముఖంగా చూడగలరా? ముఖాముఖిగా ఆయనను దర్శించుకోగలరా? You know, మీకు తెలుసా, when our children make mistake, మన పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే ప్రియులారా, they never see your face. వాళ్ళు ఇంక మన ముఖం చూడరు. ఇక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు. వాళ్ళు ఏంటంటే ముఖంలో ముఖం పెట్టి చూడకుండా అటు పక్క చూడటం, ఎడు చూడటం, అటు చూడటం చేస్తారు, కానీ నేరుగా ముఖంలో చూడరండి. ఎందుకు? They are not ready to meet you. They are not prepared to meet you. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కలవటానికి ఇష్టపడలేదు, సిద్ధపడలేదు. They are not worthy to meet you. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని కలవటానికి మనసు లేదు. The Bible saying, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, pray always that ye may be accounted worthy. మరి చూడండి, ఆ మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారవ్వాలి. Amen. Can you see Jesus Christ face to face now? ఇప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తును ముఖాముఖిగా చూడగలరా? He is the only God. ఆయన పరిశుద్ధ దేవుడండి. Amen. ఆమేన్. When his presence comes, ఆయన ప్రసన్నత దిగి వచ్చినప్పుడు no one can stand before him. ఆయన ఎదుట ఏ మానవుడు నిలబడలేడండి. Hallelujah. హల్లెలూయా. My brother, my sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, are you ready to meet Jesus Christ? మీరు ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కొనగలరా? The birth pains are going to start. మరి చూడండి, ప్రసవ నొప్పులు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. That's what the Bible says. పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా మాత్రమే చెప్తున్నది. Can you turn me to the book of Thessalonians? మరి మీరు తెస్సలోనిక పత్రిక ఒకసారి నాతో కలిసి త్రిప్పగలరా? Praise the Lord. Hallelujah. Thank you, brother. God bless you. The book of Thessalonians. మరి చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక మనం చూస్తే 5th chapter. అక్కడ 5వ అధ్యాయం చూస్తే, First chapter. First Thessalonians. తెస్సలోనికులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము దైవజనుడు అపోస్తలుడు పౌలు గారు రాసి ఉన్నాడు. 2nd verse. దానిలో నుంచి మీరు గనక 2వ వచనము ధ్యానము చేస్తే, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో ఆ అలాగే ప్రభువు దినం వచ్చానని మీకు బాగుగా తెలియదు. సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మీకు బాగుగా తెలియను. తెలుసా? మీకు బాగా తెలుసా అండి? మరి నిజంగా థ్యాంక్ యూ బ్రదర్. అయ్యా కూర్చోండి అయ్యా, దయచేసి చివరిగా వచ్చిన వాళ్ళు కొంచెం గౌరవించండి. పిల్లలు ఎవరైనా ఉంటే ముందు కూర్చోండి. మరి పెద్దవారికి చేరిసిద్దాం. దయచేసి వచ్చిన వారిని మనం రిసీవ్ చేసుకుందాం. Amen. ఆమేన్. It's okay now? ఇప్పుడు పర్లేదండి. Hallelujah. హల్లెలూయా. What First Thessalonians 5 chapter saying? మరి ఇక్కడ మీరు గమనించినప్పుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏం చెప్తుందండి? But of the times and the seasons, brethren, ye have no need that I write unto you. సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయముల గురించి మీకు వ్రాయనక్కరలేదు. అవసరం లేదు. మీకు అవసరము లేదు. ఎందుకు? ఎందుకు? నీకు బాగా తెలుసు.
ఎందుకంటే మీకు ఇప్పటికే బాగా మీరు దాన్ని ఎరిగి ఉన్నారు. That's what Paul is expecting from the church of Thessalonians. ఆ విధముగా చూసినప్పుడు తెస్సలోనిక అనే ఆ సంఘములో నుంచి దానినే ఆయన ఎదురు చూస్తున్నాడు. Paul has the confidence of the church saying, I don't want to say all these things, you well know about that. మరి చూడండి, మరి తెస్సలోనిక అనే సంఘము గురించి పౌలు ఏమి కోరుకుంటున్నాడంటే, మాకు జరగబోయేవన్నీ బాగా మేము ఎరిగి ఉన్నామనే స్థాయికి రావాలని పౌలు గారు ఆ సంఘమును గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. I don't need to tell everything again and again and again. మరి చూడండి, ప్రతిదీ కూడా మీకు మరలా చెప్పాల్సిన అవసరము లేదు. You already know the church of Thessaloniki. ఓ ప్రియమైన తెస్సలోనిక సంఘమా, మీకు ఇదివరకే ఇవన్నీ తెలుసు. I don't need to put the foundations again and again. మరలా పునాది వేయవలసిన అవసరము లేదు. ప్రియమైన సంఘమా, You know. మీకు తెలుసు. What about this church? మరి ఇక్కడున్న మీ గురించి ఏమిటి? Are you well aware about the times and seasons? మరి ఆ కాలములు, ఆ యొక్క సమయములు బైబిల్లో ఏదైతే చెప్తున్నదో దాని గురించి మీకేమన్నా అవగాహన ఉందంటారా? For yourselves know perfectly that the day of the Lord so cometh as a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. How the thief comes in the night, మరి చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగూ వస్తాడో the same way ఆ విధముగానే the coming of the Lord. ప్రభు యొక్క రాకడ ఉంటుంది. The Bible is saying the day of the Lord. ప్రభు యొక్క దినము అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. You know, మీకు తెలుసా? the day of the Lord means that's not a one day. మరి ప్రభు యొక్క దినము అది ఏదో కేవలము ఒక్క దినము కాదండి. Many people saying that day of the Lord means that's a one day, the particular day. మరి చూడండి, చాలా మంది అనుకుంటున్నారు ప్రభు దినం అంటే అది కేవలము ఒక రోజు అని అనుకుంటున్నారు. But a period of time filled with many prophetic events. మరి ఆ యొక్క ప్రవచనాత్మకమైన సంఘటనలలో There's not a day. మరి ఆ ప్రవచనాత్మకమైన సంఘటనలలో అది ఒక దినము కాదు గాని There's a place of time. అది ఒక కాలం యొక్క పరిధిగా ఉన్నది. Amen. ఆమేన్. The Lord's day means that's not a one day. మరి ఈ విధంగా చూసినప్పుడు ప్రభు దినము అంటే అది ఏదో ఒక దినము మాత్రమే కాదు. The Bible saying Manusha Kumaru Dinamulu. మరి చూడండి, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్టయితే మనుష్య కుమారుడి దినములు అని ఉన్నది. Means that's not a one day. మరి ఆ విధంగా చూసినప్పుడు ఒక దినం అని కాదు. That's meaning is ఆ యొక్క అర్థం ఏమిటంటే the ministry of the Son of Man. మరి చూడండి, మనుష్య కుమారుని యొక్క పరిచర్య. Amen. ఆమేన్. ఆ మనుష్య కుమారుడు ఈ భూమి మీద చేయన పరిచర్య సమయములు అదే ద డే ఆఫ్ ద లార్డ్. మరి చూడండి, ప్రభు యొక్క దినము అంటే ఒక్క దినం అని కాదు గాని బైబిల్లో చెప్పినట్టుగా మనుష్య కుమారుడు పరిచర్య చేస్తున్నప్పుడు దినములు ఎలా ఉన్నాయో ఆ విధముగా అని అర్థము. It's talking about a certain period, not one day. మరి చూడండి, అది ఖచ్చితముగా కొంత కాల వ్యవధిని సూచిస్తుంది గాని ఒక్క దినమును కాదండి. Sometimes they're saying na సండే నా నాన్నగారు దినములు. మరి ఒక్కోసారి మనం ఇలా చెప్తాం కదా, మా నాన్నగారి కాలాల్లో. ఆ నాన్నగారి కాలంలో ఒక్క దినమా కొంచెం సమయమా? ఇప్పుడు మనం అంటాం కదా, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మా తాత కాలంలో, మా నాన్న కాలంలో, మా నాన్నోళ్ళ దినాల అని ఒక దినం అంటామా, దినాలలో అంటామా, రోజుల్లో అంటామా? ఏమ్మా చెప్పండి అమ్మా. ఒక రోజు అనం కదా, మా పూర్వీకుల దినాలలో అని బహువచనం మాట్లాడతాం. నా చిన్న పిల్లల ఉన్న సమయం, నేను చిన్నప్పుడు నా సమయాలలో, నేను చిన్నప్పుడు ఒక పీరియడా. మరి ఆ విధంగా నేను బాల్య దినములు అంటే ఒక రోజా లేకపోతే బహువచనం? అది చెప్పండి సార్. అది అట్లా మాట్లాడండి. The Son of Man, the Lord's day means that's not a one day, that's a certain period. మరి మనుష్య కుమారుడి దినం అంటే అది ఒక దినము కాదు కానీ అది ఒక కాల వ్యవధి. అర్థమైందా? The Bible saying, బైబిల్ చెప్పుచున్నది, you know perfectly that the day of the Lord is coming as a thief in the night. మీకు బాగుగా తెలుసు రాత్రి వేళ దొంగ ఎలాగ వస్తాడో ప్రభు దినము కూడా అలాగే వచ్చునని మీకు బాగుగా తెలియను. What they will say? వాళ్ళు ఏమి చెప్తున్నారు? When they will say, వాళ్ళు ఈ విధంగా అంటున్నారు, peace and safety. లోకులు అనుకుంటున్నారండి మేము క్షేమంగా ఉన్నాం.
మాకు నెమ్మదిగా ఉన్నది అని అనుకుంటున్నారు. వ్యాక్సినేషన్ వచ్చింది, వ్యాక్సిన్ వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేదు, ఇంకేమీ సమస్య లేదు, కరోనా వెళ్ళిపోయింది. కరోనా వెళ్ళిపోయింది. 2021లో 2021లో పీస్ అండ్ సేఫ్టీ. ఇంకేముందిలే మనకి క్షేమం వచ్చేసిద్ది, శాంతి సమకూరుద్ది అని అనుకుంటున్నారు. అలాంటి అనుకున్న సమయంలో ఆ విధంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో the sudden destruction cometh upon them. ఓ గర్భిణీ స్త్రీకి ఏ విధంగా ప్రసవ వేదన వస్తుందో వారికి కూడా అకస్మాత్తుగా నాశనము తటస్థించుచున్నది. What the people are saying now? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? No brother, అన్నం అయిపోయింది, అందరం అయిపోయింది, ఓ అంతం అయిపోయినది, కరోనా అయిపోయింది, అంతా అయిపోయింది, ఏం లేదు, ఇంకా కరోనా లేదు, ఏం లేదు, అంతా హ్యాపీ, వ్యాక్సినేషన్ వచ్చేసింది. ఇంకా మనకు వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి 2021లో 2021లో everything will change. అంత మారిపోతుంది. Peace and safety. ఓ శాంతిగా ఉంటుంది, క్షేమముగా ఉంటుంది. Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, when you think like that, మీరు ఆ విధముగా ఊహిస్తున్నప్పుడు, సమయంలో ఆ విధముగా ఊహించుచున్న సమయములో sudden destruction will come like a birth pain. మరి చూడండి, గర్భిణికి ప్రసవ వేదన ఎలా వస్తుందో అకస్మాత్తుగా ఆ విధముగా ప్రమాదము వస్తున్నది, నాశనము తటస్థించును. Amen. ఆమేన్. How the birth pain comes? ప్రసవ వేదన ఎలా వస్తుంది ప్రియులారా? Pain comes when the woman is pregnant. మరి చూడండి, ఒక సహోదరి స్త్రీమూర్తి గర్భిణిగా ఉన్నప్పుడు The time comes, ఆ ప్రసవ నొప్పి ఎలా వస్తుందంటే, ఆ సమయం వచ్చినప్పుడు, the pain comes. ఆ కనే సమయం వచ్చినప్పుడు ముందు ఏమొస్తుందమ్మా? నొప్పి వస్తుంది. When you go to the doctor, వాళ్ళు ఆ విధంగా వైద్యుడి దగ్గరికి వెళ్తారు. they say, వాళ్ళు అంటారు, no, this is a normal pain, you go back to them. అమ్మా ఇది ఏదో కేవలం ఒక సాధారణమైన నొప్పే, మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఆ పెయిన్ రావట్లేదు. ఆ విధమైన ఆ ప్రసవ నొప్పిలు కాదు, కానీ ఇది సాధారణ నొప్పి, అది కాదు ఇది అంటారు వాళ్ళు. But pain started. కానీ నొప్పి వస్తుంది, వస్తూనే ఉంటుంది. వస్తుంది, వెళ్ళిపోయింది, వస్తుంది. ఆ విధంగా నొప్పి వస్తుంటుంది, పోతుంటుంది. But when the birth pain comes, కానీ ప్రసవ వేదన వచ్చినప్పుడు it will not stop. అది ఆగదండి. ఇంకా You know that? మీకు తెలుసా అది? Immediately start, అది అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. the water come out, the blood comes out. నీరు, ఆ యొక్క రక్తము వస్తూనే ఉంటాయి. If you make any delay, మీరు కనుక ఆలస్యం చేస్తే the child ought to die. మరి అక్కడ గర్భంలో శిశువులు చనిపోతారు. That's short time. అది కేవలం ఒక కనిష్ట సమయంలో జరిగిపోద్ది, ఒక స్వల్ప సమయంలో జరిగిపోద్ది. Every pain is not a birth pain. కానీ చూసినప్పుడు ప్రతి నొప్పి ప్రసవ నొప్పి కాబోదు. But pain is there. కానీ నొప్పి అక్కడే ఉన్నది. But when the birth pain comes, కానీ ప్రసవ నొప్పి వచ్చినప్పుడు that is separate. అది వ్యత్యాసకరమైనది. The Bible saying, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, the pains now this world is facing the pains. మరి ఇప్పుడు లోకము చూసినప్పుడు ప్రసవ నొప్పులు పడుచున్న సమయము. The pains coming and going. మరి చూడండి, మామూలు నొప్పులు అయితే వస్తుంటాయి, పోతుంటాయి. But the Bible saying, పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది, ఈ మామూలుగా నొప్పి వచ్చి ఈ సాధారణమైన నొప్పులు వస్తూ 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 పోతాయి. సడన్ గా అకస్మాత్తుగా the birth pain will come. ఆ నొప్పులలోనే, సాధారణమైన నొప్పుల్లోనే ప్రసవ నొప్పి వస్తున్నది. Amen. ఆమేన్. The small earthquakes coming. మరి చూడండి, చిన్న చిన్న భూకంపాలు వస్తుంటాయి. 3.5, 4.5, ఆ రెక్టర్ స్కేల్ మీద 3.5 అనో లేకపోతే ఆ కొలతల్లో వస్తుంటది. But it's a sign. అది ఒక సూచన. Sometime ఒక సమయమునకు the big one is going to come. అది దేనికి సాదృశ్యమై అంటే, ఒక భయంకరమైనది ఏదో రాబోతున్నది దానికి ఈ చిన్న చిన్న భూకంపాలు సాదృశ్యమై ఉన్నవి. Today morning we went to the sea. మరి చూడండి, మేము ఈ రోజు ఉదయకాలం సముద్ర భాగం దగ్గరికి వెళ్ళాం. Wherever we go, we are spiritual people. మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ఆత్మీయ బిడ్డలు, వేరే ఊహించొద్దు. Everyone. అందరం ఆత్మీయ బిడ్డలమే. While I was standing there and watching the waves coming up, ఆ తరంగాలను మేము గమనిస్తున్నప్పుడు అవి ఆ విధంగా మీదకి వస్తున్నాయి. small waves come, small waves come, small waves comes. చిన్న చిన్న అలలు వస్తున్నాయి, చిన్న చిన్న అలలు వస్తున్నాయి. Sudden గా ఒకేసారి then the big waves comes. ఆ విధముగా ఆ దరి నుంచి పెద్ద తరంగములు, అలలు వస్తున్నాయి. Then the small waves comes. మరి చూడండి, ఈ విధముగా చిన్న చిన్న అలలు వస్తున్నప్పుడు Then
sudden గా ఆ విధముగా చూసినప్పుడు అకస్మాత్తుగా the big waves come. దాని వెనకాతలే ఒక పెద్ద తరంగము అలా వచ్చేసింది. The same way the Bible is saying. ఆ విధముగా మేము ఉదయం చూసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథములో కూడా ఆ విధముగానే జరుగుతుంది. The Bible is saying sudden గా the birth pain will come. ఈ విధముగా చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు వస్తాయి. లోకంలో ఏం చెప్తారు? లోకం ఏం చెప్తుందండి? పీస్ అండ్ సేఫ్టీ. ఓ క్షేమముగా ఉన్నది, నెమ్మదిగా ఉన్నది అంటారు. ఎవరు చెప్తారు ఈ మాట? ఈ మాట లోకములో ఉన్న ఎవరు చెప్తారని చెప్పండి. అది నెక్స్ట్ వర్స్ సే, ఆ తర్వాత వచనము చెప్పుచున్నది, బట్ ఈ బ్రదరన్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్ ద డే షుడ్ ఓవర్టేక్ యు యాజ్ ఎ థీఫ్. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చీకటిలో ఉన్నవారు ఏం చెప్తారు? ఎస్, చీకటిలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారమ్మా? నెమ్మదిగా ఉన్నది, భయం లేదు. అది అయ్యా 20 అయిపోయింది అయ్యా, అయ్యా ఎట్లానో ఆ 2020 అయిపోయింది, కష్టం అందరం అయిపోయింది, కష్టం అంతా ఇంకా మనకు అయిపోయినట్టే. ఇప్పుడు పీస్ అండ్ సేఫ్టీ అయ్యా, ఇంకా మనకి 2021 చాలా సేఫ్టీగా ఉంటాం అనుకుంటున్నారు. విందు పెడతాను మీకు బాగా మీకు కోడి ముక్కలేసి మంచి విందు పెడతాను. హ్యాపీ న్యూ ఇయర్ అయ్యా. అయ్యా మీకు Happy హ్యాపీ New న్యూ Year. ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరండి ఈ మాటలు చెప్పేది? అది ಅವ್ರಿಗೆ హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయరే. ఎవరికి? ఎవరికి? మనక ఎవరికి? ఎవరికమ్మా? వాళ్ళకి హ్యాపీ నీరా? ఎవరికి అసలు నిజమైన హ్యాపీ? ఎవరు శాంతి సమాధానం ఎవరు చెప్తారు? శాంతి సమాధానం అని ఎవరు చెప్పగలరు? The people who are in darkness, they don't know what is happening. చీకటిలో ఉన్న వారికి ఏమి సంభవించునో వారికి తెలియదండి. What they are saying? కానీ వాళ్ళు ఏం చెప్తారు? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. బట్ అక్కడ ఒక కుటుంబం ఉంది, కానీ అక్కడ ఒక కూటమి ఉన్నది, వెలుగు పిల్లలు. అక్కడ వెలుగు పిల్లలు ఉన్నారు. The Paul is not talking with the people who are the doctors. The Paul is talking with the people who are the light. ఎవరైతే ఆ యొక్క వెలుగులో ఉన్నారో వారి గురించి మాత్రమే పౌలు గారు చెప్తున్నారు, కానీ చీకటి ప్రాంతాల్లో చీకటి మనుషుల గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడలేదండి. Ye are all the children of light. మీరందరూ వెలుగుకు సంబంధించిన ప్రజలై ఉన్నారు. ఆమేన్. మీరు వెలుగు సంబంధులు. నీ వెలుగు సంబంధులా? మరి మీరు నిజంగా వెలుగు సంబంధులేనా? ఎస్ బ్రదర్. What they are saying? వారేమంటున్నారు? And the children of the day. మరి చూడండి, పగటి సంబంధులు. We are not of the night and not of darkness. మరి చూడండి, మేము రాత్రి వారము కాదు, మేము చీకటి వారము కాదు, మేము పగటి సంబంధులమై ఉన్నాము మీరందరూ. Therefore let us not sleep as do others. కాబట్టి ఇతరుల వలె మీరు ఉండొద్దు. నిద్రపోవద్దు. నిద్రపోవద్దు. ఎస్ ఎస్. మిత్రవాళ్ళు, ఇతరులు నిద్రపోతున్నారు కాబట్టి మీరు ఆ విధముగా నిద్రపోవద్దు. it means దాని అర్థం ఏంటంటే some people are sleeping. కొంతమంది నిద్రించుతున్నారు. Oh, amen. Yes. What the Bible saying? కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? You don't do like that. వారు చేసినట్లు మీరు చేయొద్దు. Why they are sleeping? వాళ్ళు నిద్రించుతున్నప్పుడు Why they are sleeping? వారు ఎందుకు నిద్రించుతున్నారు? They are in darkness. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు. చీకటి వస్తే చీకటి వస్తే నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది. Amen. ఆమె They are in darkness. వారు ఆ విధంగా చీకట్లో ఉన్నారు, They are sleeping. అందుకే వాళ్ళు నిద్రపోతున్నారు. But Paul saying, కానీ పౌలు చెప్తున్నాడు, you are not in darkness. మనం ఆ విధముగా చీకటిలో లేము, You are in the day. మీరు పగటి కాలంలో వెలుగులో ఉన్నారు. Amen. కొంతమంది పగలేనే నిద్రపోతారు, అది వేరే విషయం. కొంతమంది ముఖాలకి పగలు కూడా నిద్ర వస్తుంది, అది వేరే విషయం. But the Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు ఆవిడ పగలు నిద్రపోలేదు. వారు పగలు నిద్రపోరు. Amen. కరెక్టా ట్రాన్స్లేషన్? ఎస్ బ్రదర్, కరెక్ట్ గానే వస్తుంది ట్రాన్స్లేషన్. The people who are in darkness, they are in sleeping. The Bible saying, don't do like that.
చీకటిలో ఉన్నవారు నిద్రించుచూ ఉంటారు కాబట్టి వారు చేసినట్లుగా మీరు చేయొద్దు. For they that sleep in the night, వారు ఆ విధముగా చూసినప్పుడు రాత్రి వేళ నిద్రించుతారు. and that they'll be drunken in the night. వారు చూడండి మత్తులుగా ఉండి ఆ విధంగా మత్తుతో నిద్రపోతారు. Now you have to identify yourself. మిమ్మల్ని మీరే ఆ విధంగా గుర్తుంచుకోండి, గుర్తు పట్టండి. You are in the darkness or you are in the light. మరి మీరు చీకట్లో ఉన్నారా, రాత్రిలో చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా, మిమ్మల్ని మీరే గుర్తుపట్టండి. Many people say, చాలా మంది ప్రజలు చెప్తారు, అక్కడ వెలుగు వచ్చింది, ఇక్కడ వెలుగు వచ్చింది, ఇక్కడ వెలుగు వచ్చింది, అక్కడ వెలుగు వస్తుంది, అక్కడ వెలుగు వచ్చింది, ఫలానా చోట వెలుగు వచ్చిందని ఈ విధంగా చాలా మంది చెప్తా ఉంటారు. ఆ కొండ మీద వెలుగు వచ్చింది, ఈ కొండ మీద వెలుగు వచ్చింది, ఆ పర్వతం మీద వెలుగు వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ కొండ మీద వెలుగు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళితే ఎవరో Yes. దీపం పెట్టారు. అక్కడ తీరా చూస్తే ఏముండదు, ఆడ ఎవడో ఒక దీపం పెట్టాడు, ఇంకంతే ఏముండదు అక్కడ. But the Bible is not talking about the దీపం వెలుగు. ఏదో ఒక ప్రకృతి సంబంధమైన దీపము యొక్క కాంతి గురించి పరిశుద్ధ గ్రంథము బోధించట్లేదు. The Bible saying, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, Jesus Christ himself is the light. ఓ ప్రభువైన యేసుక్రీస్తే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. Whomsoever in him there will be no darkness. మరి ఆయనలో ఉన్నవారు ఇక ఏ మాత్రము చీకటిలో ఉండలేరు. Paul talking about two generations. పౌలు గారు ఇక్కడ రెండు తరముల గురించి మాట్లాడుతున్నాడు. The people in darkness and the people in light. మరి చూడండి, చీకట్లో ఉన్న వారి యొక్క తరము పగటి తరము గురించి చెప్తున్నాడు. Who is in darkness? ఆ చీకట్లో ఉన్నవారు without Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తుని కలిగి ఉండని ప్రజలు. Or who are in the light? మరి వెలుగులో ఉన్నవారు who are in Jesus Christ. వారు క్రీస్తులో ఉన్నవారు. Because ఎందుకంటే Jesus Christ is the light. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగై ఉన్నారు. For this world, ఈ ప్రపంచానికి, ఈ లోకానికి the only one light is there. ఒకే ఒక వెలుగు ఉన్నది. Amen. ఆమేన్. The Bible saying John the Baptist is not that light, but John the Baptist came to witness that light. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగుని గురించిన సాక్షి అయి ఉన్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. What is the first word in the Bible? What? First word. మరి చూడండి, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మాట What came out from God's mouth? మరి దేవుని యొక్క నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట, let there be light. వెలుగు కలుగునుగాక. Because ఎందుకంటే our God is a God of light, not darkness. మరి మన యొక్క దేవుడు వెలుగుమయమై ఉన్న దేవుడే గాని ఆయన చీకటిమయమై ఉన్న దేవుడు కానే కాడు. Hallelujah. హల్లెలూయా. Now you have to understand. మీరు అర్థం చేసుకోవాలి, మీరు వెలుగు సన్నిధిలో ఉన్నారా, డార్క్నెస్ లో ఉన్నారా? మరి చూడండి, మీరు వెలుగులో ఉన్నారా, మీరు చీకటిలో ఉన్నారా? డార్క్నెస్ లో ఉన్నవారు ఏం చెప్తారు? ఆ చీకటిలో ఉన్నవారు ఏం చెప్తారు? పీస్ అండ్ సేఫ్టీ. ఓ మనకు నెమ్మదిగా ఉన్నది, మనకు సుఖముగా ఉన్నది అని చెప్తారు. వారి మీద ఏమొచ్చింది? వారి మీదకి ఏమొస్తుందండి? సడన్ గా వారి మీదకి అకస్మాత్తుగా నాశనం తటస్థించింది. ఎస్, దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. వారికి ఏమి జరిగిద్దో తెలియదండి, బట్ వి నో. కానీ మనకు తెలుసు. గాడ్ సెంట్ హిస్ ప్రాఫెట్. మనకి ఏమి తెలుసు అంటే దేవుడు తన ప్రవక్తను పంపి ఉన్నాడు. క్లియర్లీ హి సెడ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ దిస్ విల్ హ్యాపెన్, ఆఫ్టర్ దిస్ విల్ హ్యాపెన్. మరి చూడండి, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది అని ఆయన చాలా స్పష్టంగా తన ప్రవక్తతో చెప్పాడు. యు ఆర్ నాట్ ఇన్ డైలమా. మీరేదో ఒక మధ్య స్థిమితంలో ఉండవలసిన పరిస్థితి లేదు, అండర్స్టాండింగ్, సందేహంలో ఉండవలసిన అవసరం లేదు. అర్థమైందమ్మా? నాకు తెలుసు, వారికే తెలుసు. రాకపోయిన సంవత్సరాలు బాగలేదు నాకు తెలుసు. The coming years are not good, they know. వాళ్ళకి తెలుసు రాబోయే సంవత్సరాలు మంచి జరిగిద్ది అని, మంచి జరగదని తెలుసు వాళ్ళకి. సడన్ గా ఏదో ప్రాబ్లం వస్తే కూడా వారికి అకస్మాత్తుగా ఒకవేళ సమస్య వచ్చినా they already prepared. వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. ఎవరు? That's what the book Luke saying, na? ఇప్పుడు ఇందాక చదివినట్టుగా లూకా గారు ఆ విధంగా చెప్పారు. They are worthy to stand in the day. మరి చూడండి, ఆ దినమున నిలబడుటకు శక్తిమంతులవుతారు.
ఇలాంటి జరగబోగుని తెలుసుకొని జరగబోవు వీటన్నిటిని ఎదుర్కొనుటకు they prepared. వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? అర్థమవుతుందమ్మా? సో 2021 చాలా మంచి వర్షం ఆపోతా. 2021 ఈ విధముగా మనము ఇన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు మంచేదన్నా ఉంటుందంటారా? Because the prophet already said, till millennium there will be no peace. మరి ఇప్పటికే ప్రవక్త గారు ప్రవచించారు, 1000 ఏళ్ల పరిపాలన దాకా కూడా ఇంకా సమాధానం భూమి మీద ఉండదు. But tomorrow you go, మీరు రేపు వెళ్ళొచ్చు, every churches, ఆ అన్ని సంఘాలు everywhere, ప్రతి చోట they will give you దీవించును గాక, దీవించును గాక, దీవించును గాక. మీరు బాపట్లలో రేపు వెళ్ళండి, అన్ని సంఘాలు చూడండి, అక్కడ ఒకటే చెప్తారు, 2021లో దేవుడు మీ కుటుంబాలను నూతన సంవత్సరంలో దీవించును గాక అని చెప్తారు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా చెప్పారు కదా. 2019 తర్వాత చెప్పారు, ఈ దిస్ 2020 God is going to do great things in India. భారతదేశంలో 2020లో దేవుడు గొప్ప సంగతులు చేయబోతున్నాడు. God is going to shaking this nation. ఓ ఈ భారతదేశాన్ని, ఈ ప్రపంచాన్ని దేవుడు మరొకసారి కదిలించబోతున్నాడు. భోజనమే లేదు అక్కడ, ఆడ బొవ్వే లేదు. ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, satisfying the people, కేవలం ప్రజలను తృప్తిపరిచే ప్రసంగాలు. speak the truth. నిజం మాట్లాడండి. Our prophet said, మన ప్రవక్త గారు చెప్పారు, if you go to the correct doctor, మీరు ఒక సరైన వైద్యుడి దగ్గరికి వెళితే he will not hide anything from you. ఆ వైద్యుడు ఏది కూడా మీ దగ్గర దాచిపెట్టాడు. He will say, you have this problem, you have this problem, you have this problem. ఖచ్చితంగా చెప్తాడు, అమ్మా అయ్యా మీరు ఈ సమస్యను కలిగి ఉన్నారు, అమ్మా మీరు ఈ యొక్క రోగాన్ని కలిగి ఉన్నారు, మీరు ఇలాంటి జీవించి కొంచెం కాలం మీరు జీవించాలి. మీరు ఇట్లా జీవించి మెడిసిన్ తీసుకుంటే కొంతకాలం ఉంటారు. అది మంచి డాక్టర్. అలా చెప్పేవాళ్ళే మంచి వైద్యులండి. నువ్వు ఏదో చేసుకో, ఏదైనా పర్లేదులే, ఆ కొంచెం కాలం జీవించిన వాళ్ళు కొంచెం దినాలు మర్చిపోతారు. కొద్ది కాలం will not tell everything to the patient. వాళ్ళు గనక అన్ని చెప్పకుండా దాచి పెడితే వాడు నిజంగానే కొద్ది కాలం బతుకుతాడు. కొంచెం కాలంలో చల్లిపోయిన వాళ్ళు కొంచెం దినములు చల్లిపోతారు. ఇంకా ఏదో 3-4 సంవత్సరాలు వచ్చేవాడు ఇంకా 4 రోజులకే వస్తాడు, ఏది నిజం చెప్పకపోతే. అర్థమవుతుందమ్మా? The Bible tells the truth. కానీ పరిశుద్ధ గ్రంథము సత్యమునే బోధిస్తున్నది. When Jesus called Peter, మరి చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు గారిని పిలిచారు. what he said? ఆయన ఏం చెప్పాడు? ఉన్నారా ఇక్కడే? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ఆమెన్లు లేవు, హల్లెలూయా లేవు, ఇది సప్పగా ఉంది. కృతజ్ఞత కోటం అంటే న్యూ ఇయర్ బయట చూడండి ఎట్టుందో, రేపు మీరు వింటారు. John chapter, last chapter. మనం వాక్యాన్ని బట్టి సంతోషించాలమ్మా. యోహాను సువార్త చివరి భాగంకి వస్తే 18th verse. Last chapter. జాన్. Yeah. యోహాను సువార్త చివరి భాగంలోకి మీరు వస్తే, చివరి అధ్యాయం. You know this, Jesus is calling for Peter. మరి చూడండి, పేతురు గారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. Now Jesus is departing from this earth. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుంచి, రంగం మీద నుంచి కొనిపోబోతున్నాడు. What he should say? ఆయన ఏం చెప్తున్నాడు? మంచి మంచి మాట చెప్పాలి కదా. మరి ఏం చెప్పాలంటే మంచి మాటలే చెప్పాలా. వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతున్నాను, దీవించింది కాక, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అది. But what Jesus saying there? కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 18th verse. 18th verse, ఆ 18వ వచనం మీరు చూస్తే, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అర్థమవుతుందా? To the other disciples, ఇతర శిష్యులు, how they are going to die also after I am going.
మరి చూడండి ఏ విధముగా నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చనిపోతారో He already told. ఆయన అంతకు ముందే బోధించి ఉన్నాడు. After I'm going, many homes will come. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన తోడేళ్లు వస్తాయి. You will give your lives. You will give your lives. మరి మీ యొక్క ప్రాణాలు పెట్టవలసి వస్తుంది. Except John. మరి చూడండి ఒక యోహాను తప్పితే Everyone was martyred for Jesus Christ. మెచ్చడు. రక్త సాక్షి. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని కొరకు హతసాక్షులు అవుతారు. The 12 disciples, మరి 12 మంది శిష్యులు except John, ఒక్క యోహాను తప్పితే all others, మరి అందరు కూడా they will be killed. వారు చంపబడతారు. Jesus said, యేసు ప్రభువు అంటున్నాడు, I'm going. నేను వెళుచున్నాను. There will be trouble in this world. ఓ మీకు శ్రమలు రాబోతున్నవి. He said the truth. ఆయన లోకములో మీకు శ్రమలని ఒక సత్యమును బోధించాడు. I'm going. నేను వెళుచున్నాను, Everything will be all right. అంత బాగుంటుంది. He told the truth. అలా చెప్పలేదు కానీ సత్యమును బోధించి ఉన్నాడు. Prepare yourself for the day. ఓ ఆ దినము కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. The trouble will come. శ్రమ రాబోతున్నది. They will put you before the kings. మరి మిమ్మల్ని రాజుల ఎదుగు తీసుకొస్తారు. They will bind you by chains. మిమ్మల్ని సంఖ్యలతో వాళ్ళు చుడతారు, బంధిస్తారు. Somebody will be killed. ఓ చాలా మంది చనిపోతారు. But you will be just witness for me. కానీ మీరు నా కొరకు సాక్షులుగా ఉంటారు. This was the statement of Jesus Christ. ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రకటన చేసి ఉన్నారు. He told the truth to his disciples. చూడండి ప్రియులారా, శిష్యులకి ఆయన కేవలం సత్యమనే బోధించాడు. ఏ నడకపోతుందో, ఏ రాకపోతుందో ఏదైతే జరగబోతున్నదో అదే చెప్పాలి. అదే చెప్పాలి. అరే అలాంటి చెప్తే ఈ 12 మంది వెళ్ళిపోతారయ్యా. ఈ విధముగా నిజం చెప్తే ఈ సంఘంలో ఈ 12 కూడా పోతారయ్యా. మరి ఎవరు సువిశేషం పని చేస్తారు? ఎవరు శిష్యులు? మరలా ఎవరు ఇక్కడ శిష్యులుగా సంఘ పరిచయం చేస్తారు? అందుకోసం దేవుడు దీవించును గాక అని చెప్పారు. అందుకనే ఈ పొడి పొడి ప్రసంగాలు దేవుడు దీవించును గాక. He said there is a trouble in this world. లోకములో మీకు శ్రమ రాబోతున్నది. But don't worry. కానీ మీరు చింతించబాకండి. I have overcome the world. నేను లోకమును జయించి ఉన్నాను. Truth is the truth. నిజము నిజమేనండి. Amen. ఆమేన్. Are you with me? మీరున్నారా నాతోనే? Prepare yourself for the coming days. ఓ రాబోతున్న దినముల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకోండి. You know, మీకు తెలుసా? now coming to the message now. ఇప్పుడు నేను ప్రసంగములోనికి వస్తున్నాను. Exodus chapter 12. ఇందాక చదివిన భాగంలోనికి రెండమ్మ, మూల భాగంలోనికి మనం ఒకసారి వెళ్దాం. నిర్గమ 12. This is the new year. ఇది క్రొత్త సంవత్సరం. This is the first new year in the Bible. ఇది పరిశుద్ధ గ్రంథములో మొదటి సంవత్సరం, న్యూ ఇయర్. అది అమ్మ బైబిల్ ప్రకారం మొదటి సంవత్సరం. According to the Bible, January is not a first month. మరి చూడండి, పరిశుద్ధ గ్రంథం ప్రకారము జనవరి మొదటి నెల కాదండి. It comes in the April month. మరి క్రొత్త సంవత్సరము మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. That అబీబు నెల. The Israel calendar. మరి ఆ విధంగా ఇజ్రాయేల్ యొక్క క్యాలెండర్ ధ్యానం చేసినప్పుడు, this is the Gregorian calendar, the Roman calendar we are using this. మనము వాస్తవానికి ఇప్పుడు ఇంగ్లీషు క్యాలెండర్ వాడుతున్నాము. అది గ్రీకా, రోమోళది. Gregorian calendar. గ్రిగోరియన్ క్యాలెండర్. What is this? అదేమమ్మా? 28 days, 30 days, 31 days. 28 దినములు, 30 దినములు, 31 దినములు అని ఉంటుంది. But the Israel calendar is not like that. కానీ ఇజ్రాయేల్ యొక్క క్యాలెండర్ ఆ విధముగా కాదు. They calculate the month from the full moon to full moon. వారు చూడండి మూన్ పౌర్ణమికి లెక్క కడతారు. That is exactly 30 days. మరి ఆ విధంగా లెక్క కట్టినప్పుడు 30 దినాలు ఖచ్చితంగా వస్తుంది. If 30 days per month means yearly the 360 days. మరి 30 దినములు వచ్చినప్పుడు 12 3 36 అంటే 360 దినములు 12 నెలలకి. But our calendar 365, 366, 364. మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ ప్రకారం చూస్తుంటే ఒక్కోసారి సంవత్సరానికి 365 వస్తుంది, ఒక్కోసారి 366 వస్తుంది. But Israel calendar, కానీ ఇజ్రాయేల్ యొక్క క్యాలెండర్ మనం చూస్తే that's the biblical calendar. అవి బిగ్ క్యాలెండర్. Biblical calendar. అది
పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఖచ్చితంగా ఉన్న క్యాలెండర్. How we are calculating? మనం ఏ విధంగా లెక్క కడుతున్నాం? Our day starts from the morning and finish in the evening. మరి మన దినములు ఉదయకాలం ప్రారంభమై సాయంకాలానికి ముగిస్తాయి. But Israel is not like that. కానీ ఆ వారి ఇజ్రాయేల్ యొక్క కాలం అలా కాదండి. Sunset to sunset is one day. సూర్యాస్తమము నుంచి సూర్యాస్తమయానికి ఒక దినము. One day is 24 hours. మరి ఒక దినము 24 గంటలు. But for our calendar, మన క్యాలెండర్ ప్రకారం morning sunrise, మరి ఉదయకాలమున సూర్యోదయం మొదలుకొని evening soon sunset. మరి సాయంకాలము సూర్యాస్తమం వరకు That is not 24 hours. అది 24 గంటలు కాదు ప్రియులారా. That is 12 hours. అది కేవలం 12 గంటలు మాత్రమే. But the Bible saying పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది that 24 hours means evening to evening. 24 గంటలు అంటే సాయంత్రకాలం నుంచి సాయంత్రకాలం వరకు. Hallelujah. హల్లెలూయా. Evening to evening is 24 hours. మరి సాయంత్రకాలం నుంచి సాయంత్రకాలమునకు 24 గంటలు. Hallelujah. హల్లెలూయా. So the Bible is saying పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది the Abib month is the beginning of the year. ఇక్కడ ధ్యానం చేసినప్పుడు అబీబు అనేదే నెలలో మొదటిది. Hallelujah. హల్లెలూయా. Read chapter 12. మరి చూడండి 12వ వచనము 12వ అధ్యాయం నిర్గమకాండములో మనం చూస్తే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. This month is the beginning of the month. 12. ఆ. నెలలో ఈ నెల మీకు మొదటిది. యా, నెలలో ఇది మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. బ్రదర్ 12 chapter 2 verse. Yes. 12వ అధ్యాయం నిర్గమకాండము 2వ వచనంలో చూసినప్పుడు నెలలో ఇది మొదటిది, ఇది సంవత్సరానికి మొదటి నెల. In that month, మరి ఆ నెలలో the peoples are coming out from Egypt. మరి చూడండి, ఐగుప్తు దేశములో నుంచి వాళ్ళు నిర్గమమై బయటకు వస్తున్నారు. Amen. So New Year means నూతన సంవత్సరం అంటే Exodus. నిర్గమమై ఉన్నది, బయటికి రావటమే. ఎస్. New Year means నూతన సంవత్సరం అంటే coming out from the slavery. బానిసత్వములో నుంచి బయటికి రావటమే క్రొత్త సంవత్సరం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's what the Bible is talking about the New Year. మరి ఆ విధముగా పరిశుద్ధ గ్రంథము నూతన సంవత్సరము గురించి బోధించుతున్నది. Read. మీరు చదవండి. In that day, మరి ఆ దినమున the third verse, 3వ వచనం మనం ధ్యానం చేస్తే, ప్రియులారా, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. this New Year is the applying of the token. మరి చూడండి, క్రొత్త సంవత్సరం అనేది ఒక గుర్తును ఆపాదించటమై ఉన్నది. Amen. ఆమేన్. In this New Year, ఈ క్రొత్త సంవత్సరంలో ప్రియులారా, how they are starting? మనం ఏ విధంగా ప్రారంభిస్తున్నాం? Applying the blood, రక్తమును మనము అప్లై చేయాలి. the token. అది ఒక గుర్తుగా ఉన్నదండి, ఒక Amen. ఆనవాలు. The token they are applying. వారు ఆ ఆనవాలని వారు అప్లై చేసినప్పుడు There's the Exodus starting from Egypt to promised land. మరి ఆ విధముగా అది ఎక్కడికయ్యా నిర్గమం అంటే ఐగుప్తు దేశము నుంచి వారు ఆ రక్తపు గుర్తును వారి ఆపాదించుకున్నప్పుడు, దాన్ని పూసుకున్నప్పుడు, అది ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ దేశంలోనికి అది ఒక నిర్గమం అయి ఉన్నది. Under one prophet. అది ఒక ప్రవక్తలో నుంచి ప్రవక్త ద్వారా జరగాలి. The prophet Moses, ఆ ప్రవక్త మోషే గారు, God sent a prophet. మరి చూడండి, దేవుడు ప్రవక్తను పంపి ఉన్నాడు. Through the prophet, ఆ ప్రవక్త ద్వారా they are starting the Exodus. వారు ఆ విధముగా ఆ ప్రవక్త ద్వారా ప్రవక్తలో నుంచి నిర్గమమవుతున్నారు. What Moses said, ప్రవక్త అయిన మోషే గారు ఏం చెప్పి ఉన్నారు? we are going to get a new promised land. మనము ఒక క్రొత్త వాగ్దాన భూమిలోనికి వెళుతున్నాము. And he went to Pharaoh. మరి ఫేరో దగ్గరికి వెళ్ళాడు. What happened there? అక్కడ ఏం జరిగింది? Pharaoh said, ఫరో గారు అన్నారు, I will not leave you. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. Amen. ఆమేన్.
Already Abrahamic covenant is finished. ఎందుకంటే ప్రియులారా అబ్రహాము యొక్క నిబంధన ముగించబడినది. 400 years slavery is already finished. మరి 400 సంవత్సరముల బానిసత్వము ముగించబడి ఉన్నది. 430 years finished. మరి 430 సంవత్సరాలు కూడా ముగించబడ్డాయి. Now God said, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, this year is the new year for you. ఈ సంవత్సరమే మీకు నూతన సంవత్సరము. This is a new month for you. ఇది మీకు మొదటి నెల. This is a beginning for you. ఇది మీకు ప్రారంభమై ఉన్నది. What is the new year in the Bible? మరి పరిశుద్ధ గ్రంథములో నూతన సంవత్సరము ఏమై ఉన్నది? Exodus. నిర్గమమై ఉన్నది. From slavery బానిసత్వము నుండి to promise. వాగ్దాన దేశములోనికి. The Bible saying, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, if you are doing sin, you are slave for a sin. మరి పాపమును గనక మీరు చేసినట్టయితే మీరు పాపమునకు దాసులు అవుతారని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. Amen. ఆమేన్. Many people are slave for మరి చూడండి, చాలా మంది బానిసలు అవుతున్నారు smoking. మరి పొగ తాగటానికి. They are digging their own. వారి సొంత గుడ్డను వాళ్ళే దవ్వుకుంటున్నారు. Why? ఎందుకండి? They are killing their own body. వాళ్ళు సొంత శరీరమును నాశనం చేసుకుంటున్నారు ప్రియులారా. Amen. ఆమేన్. They are seeing that cigarette pocket. వాళ్ళ ఆ సిగరెట్ ప్యాకెట్ ని ఇలా చూసి And రాయబడింది. దాని మీద వ్రాయబడి ఉన్నది, This will kill you. ఇది మిమ్మల్ని చంపుతుంది. After seeing that, అది చూసి కూడా they are taking. వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. Without that, they cannot live. అది లేకపోతే వాళ్ళే ఉండలేరు. They make decisions. I will leave it. వాళ్ళు అనుకుంటారు, నిర్ణయానికి వస్తారు, దీన్ని నేను తీసేస్తాను. But they are slave for that. కానీ దానికి వాళ్ళు దాసోహం అయిపోతున్నారు. They know it will bring me cancer and it will kill my body. వాళ్ళకి తెలుసండి, అది నా శరీరాన్ని హతమారుస్తుంది, నాకు క్యాన్సర్ ని తెస్తుందని తెలుసు వాళ్ళకి. But still they are smoking. కానీ వాళ్ళు దాన్ని సేవించకుండా ఉండలేరు, త్రాగుతూనే ఉంటారు. Doctors are smoking. మరి వైద్యులు కూడా పొగ తాగుతున్నారు. Why? ఎందుకండి? The uneducated people doing means okay. ఒకవేళ చదువు లేని నిరక్షరాస్యులు చేశారంటే అది అలా అనుకోవచ్చు, ఓకే అనుకోవచ్చు. But the doctors coming out from the class, coming out from the operation theater, they are smoking. వాళ్ళు చూడండి, ఆ విధంగా క్లాస్ చెప్పి వచ్చి లేకపోతే ఆ విధంగా ఆపరేషన్ చేసి వచ్చి వాళ్ళంటనే పొగ తాగుతున్నారు. They know it is wrong. వాళ్ళకి తెలుసు ప్రియులారా అది అబద్ధమని. But the body కానీ శరీరము is not permitting that. కానీ దాని శరీరము వారికి అది అనుమతినివ్వట్లేదు. They are అనుమతించట్ల. slave for smoking. ఆ శరీరం ఏమైందంటే ఆ త్రాగటానికి బానిస అయిపోయింది, ఆ మనిషి బానిస అయిపోతున్నాడు. They are drunkards. వాళ్ళు త్రాగుబోతులు. Every night they make decision. వాళ్ళు ప్రతి రాత్రి నిర్ణయం తీసుకుంటారు, Tomorrow I will not drink. నేను రేపు తాగను. But next day morning, కానీ మరుసటి రోజు ఉదయానికే automatically the legs go into the wine shop. కాళ్ళు ఆటోమేటికలీ మీన్స్ ఆ యాదృచ్ఛికంగా అనుకోకుండానే కాళ్ళు బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళిపోతాయి. Every night ప్రతి రాత్రి they are seeing that my child don't have a food, my children don't have good clothes. మరి చూడండి, నా చిన్న పిల్లలకి సరైన వస్త్రాలు లేవు, సరైన స్థితి లేదు, I will not drink. నేను ఈ విధి చూసి కూడా ఇంక నేను తాగను, నేను తాగలేను. But next day కానీ ఆ నిర్ణయానికి వచ్చి కూడా మరుసటి రోజుకి the body automatically craves for that. వాళ్ళని శరీరము లాగుతూ అక్కడ బానిసలుగా మారిపోతున్నారు. What is this? ఏంది ప్రియులారా? The Bible saying పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, the sin makes you slavery. మరి చూడండి, ఆ పాపము మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది. Understanding? అర్థమవుతుందమ్మా? Your eyes, మీ నేత్రములు, they are making, I will not see these wrong things. ఓ యొక్క చెడ్డ చిత్రాలు నేను చూడను. But again, మరలా your eyes are slavery for that. ఆ చెడ్డ చిత్రాలకు నీ నేత్రములు బానిస అయిపోయాయి. New Year is not distributing the sweets. ఏదో కేవలము స్వీట్లు పంచుకునేది క్రొత్త సంవత్సరం కాదు ప్రియులారా. Not making a peri vindulu. ఏదో చిన్న చిన్న విందులు చేసుకునేది కాదు. New Year means నూతన సంవత్సరం అంటే coming out from the slavery. మరి చూడండి, బానిసత్వములో నుంచి బయటకు వచ్చుట. ఆమేన్. The long slavery, 430 years. మరి చూడండి, దీర్ఘకాలమైన బానిసత్వము 430 సంవత్సరాల చెర. We also మనము కూడా in a big slavery. దీర్ఘకాలమైన బానిసత్వంలో ఉన్నాం. 10 years, 20 years, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వ్యభిచారం చేస్తూ త్రాగుతూనే ఉన్నాం. long slavery. మనము దీర్ఘకాలముగా బానిసలుగా ఉన్నాం. But what is the real New Year in the Bible? కానీ నిజమైన నూతన సంవత్సరం పరిశుద్ధ గ్రంథంలో ఏమై ఉన్నది? Coming out
of the slavery. Amen. బానిసత్వములో నుంచి బయటికి రావటమే. But it's not easy. అదంత సులభం కాదు పిల్లారా. The Pharaoh not leave you quickly. ఆయన అంత సులభంగా మిమ్మల్ని విడిచిపెట్టాడు. The Egypt, ఐగుప్తు, this body ఈ శరీరమే, will not leave you quickly. ఐగుప్తు అనే ఈ శరీరము నిన్ను అంత సులభంగా అంత తొందరగా వదిలిపెట్టదు. Moses came and asked Pharaoh, let my people go. మోషే వచ్చి ఫరో దగ్గర అంటున్నాడు, నా ప్రజలను పోనిమ్ము. But Pharaoh said, కానీ ఫరో అంటున్నాడు, I will not permit. నేను అనుమతించను. But how Pharaoh is not permitting, ఏ విధముగా అయితే ఫరో అనుమతించడం లేదో, God also not leaving. దేవుడు అట్లని వదలటం లేదు అతన్ని. Praise the Lord. How much strong holding of Pharaoh, ఫరో ఎంత గట్టిగా పట్టుకుంటున్నాడో, the same way God is also standing in his place with very hard way. మరి చూడండి, ఆ విధమైన ఒక కఠిన మార్గంలో దేవుడు కూడా నిలబడుతున్నాడు. Nobody is giving up. ఎవరు కూడా వదిలిపెట్టట్లేదు, వదిలేయట్లేదు. Pharaoh said, ఫరో అంటున్నాడు, I will not lose you. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. God said, దేవుడు అంటున్నాడు, I will not leave you. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. I will take my people out. ఓ నా ప్రజలను నేను ఖచ్చితంగా బయటికి తెచ్చుకుంటాను. Amen. Today night, ఈ రాత్రి Satan saying, సడన్ Satan. సాతాన్ అంటున్నది, I will not leave this brother and sister. ఇక్కడున్న సహోదరి సహోదరులను నేను విడిచిపెట్టను. I will not leave them. వారిని నేను విడిచిపెట్టను. They are smoking, drinking, adultery, wrong thinking, sinful life. మరి చూడండి, పాప జీవితము, చెడ్డ చూపులు, వ్యభిచారము, త్రాగటాలు, వాళ్ళల్లో నుంచి నేను వారిని వదిలిపెట్టను అంటుంది సాతాను ఈ రాత్రి. But God saying, కానీ పరిశుద్ధమైన దేవుడు అంటున్నాడు, I will deliver my child. నా ప్రజలను నేను విడిపిస్తాను ఈ రాత్రి. How strongly Satan is standing, ఎంత కఠినముగా సాతానుడు నిలబడుతున్నాడో, that much strongly God is also standing for us. అంతకంటే చాలా దృఢముగా మన పక్షముగా యేసు ప్రభు వారు నిలబడుతున్నాడు. Then what happened? అక్కడ ఏం In జరుగుతున్నది? the beginning, Pharaoh said, అక్కడ ప్రారంభంలో ఫరో అంటున్నాడు, I will not leave you. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. Then gradually his hands are losing. కానీ చూడండి, చిన్నగా ఆయన యొక్క ఆ హస్తములు పట్టుడిపును ఇస్తున్నాయి, వదిలిపెడుతున్నాయి. The pressure of God came upon him. దేవుని యొక్క ఒత్తిడి ఎప్పుడైతే ఫరో మీదగా వస్తున్నదో, He said, okay, అలాగే you go little distance and come back. కొంచెం దూరం మాత్రమే వెళ్ళి మళ్ళీ రండి. ముందుకేం చెప్పారు? మొదట ఏం చెప్పాడు? I will not permit you. అసలు నేను పంపించే సమస్య లేదు. Now God's hand is not losing. కానీ దేవుని యొక్క హస్తము వదలవట్లేదు. వదలవట్లేదు. But Satan's hand is losing now. అక్కడ చూడండి, పట్టు విడుపు అనేది సాతానులో జరుగుతుంది, కానీ దేవుడు మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. సాతాను చేతులే బలహీనమవుతున్నాయి. If you read chapter 10 and 11, మీరు గనక 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే, go home and read. నిర్గమకాండము 10వ అధ్యాయం 11వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. You see, మీరు అక్కడ గమనించండి. Satan in the beginning is saying, I will not leave you. మరి ప్రారంభంలో సాతాను అంటుంది, మిమ్మల్ని నేను విడిచిపెట్టను. But lately he is saying, కానీ నెమ్మదిగా, okay, you man, you go and come. మరి చూడండి, పురుషులు వరకే వెళ్ళి రావాలి. పురుషులైన Yeah. వీళ్ళు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించాలి. యా, But Moses said, కానీ మోషే గారు అంటున్నారు, no, కాదు, అలాగా we want complete deliverance. మాకు పరిపూర్ణమైన ఒక విడుదల కావాలి. Secondly, he said, రెండవసారి అంటున్నాడు, you take your animals and sacrifice and come. మరి రెండోసారి ఏమంటున్నా అంటే, మీ పశువుల వరకు తీసుకెళ్లి అక్కడ బలి చెల్లించి రావాలి. You sacrifice here only. ఇక్కడే ఆ బలి చెల్లించాలి. Why you go there? అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. His hands are losing now. ఈ విధంగా చూడండి, పట్టు విడుస్తున్నాడు చేతులు. Moses said, no, కానీ మోషే అంటున్నాడు, అలా కాదు, no compromise. అక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. Amen. Then he said, ఆయన అంటున్నాడు, you only go, why you are taking your children? మీరు మాత్రమే వెళ్ళొచ్చు కదా, ఎందుకు పిల్లల్ని తీసుకెళ్తున్నారు? Amen. You go and come. మీరు మాత్రమే వెళ్ళి రండి. Moses said, no, మోషే అంటున్నాడు, అది కుదరదు. we will go with our children and our animals. మేము మా పిల్లలతో, మా యొక్క పశువులతో మేము వెళతాము. Step by step, step by step. ఆ విధంగా చూసినప్పుడు మెట్టు God's hand is not losing. దేవుని యొక్క హస్తములు అవి పట్టు విడుపు చేయట్లేదు, కానీ God in his stand. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. Amen.
But Satan is losing. కానీ ఇక్కడ సాతాను చూసినప్పుడు వాడే పట్టు విడుస్తున్నాడు. Finally, what they say? కానీ చివరికి ఏం జరిగింది ప్రియులారా? This night only you people go. ఓ ఈ రాత్రే మీరు వెళ్ళబోతున్నారు. అయ్యా, Leave. Quickly go. మీరు చాలా త్వరితంగా వెళ్ళబోతున్నారు. The same king said, I will not leave you. అదే రాజు ప్రారంభంలో ఏమన్నా అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టను. But the same Egyptian saying, కానీ అదే ఐగుప్తుడు మళ్ళీ అంటున్నాడు, immediately అకస్మాత్తుగా they are taking the hands వారి యొక్క చేతులు పట్టుకొని and they are taking to the borders. మరి చూడండి, ఆయనే వాళ్ళని సరిహద్దుల దగ్గర తీసుకెళ్తున్నాడు. You go out of this Egypt. అసలు మీరు ఈ ఐగుప్తు వదిలిపెట్టి వెళ్ళండి రా బాబు అంటున్నాడు. Why? ఎందుకు అలా In అంటున్నాడు? Egypt, ఐగుప్తులో every firstborn is dying. ఎందుకంటే ఐగుప్తులో చూసినప్పుడు ప్రతి తొలుచూలు జ్యేష్ఠులు చనిపోతున్నారు. The death angel is going. ఎందుకంటే మరణదూత అక్కడ సంచారం చేస్తున్నది. The death is going there in the nation. ఎందుకంటే ఆ దేశం మీద మరణము వస్తూ ఉన్నది. The death is going in the world. మరణము నడుస్తూ ఉన్నది ఆ యొక్క దేశములో. And Pharaoh saying, ఆ ఫరో గారు అంటున్నారు, immediately you leave. మీరు ఇప్పుడే వెళ్ళిపోండి. Amen. ఆమేన్. The same night ఆ రాత్రే they went from Egypt. వారు ఐగుప్తు నుంచి వెళ్ళిపోయారు. Satan defeated. సాతాను ఓడిపోయాడు. Finally God said, చివరికి దేవుడు అంటున్నాడు, this year, this day, ఈ రోజు, this month ఈ నెల is the new year for you. మీకు నూతన సంవత్సరం అయి ఉంటుంది. Deliverance, complete deliverance from the enemy's hand. శత్రువు చేతిలో నుంచి ఒక పరిపూర్ణమైన విడుదల ఈ రాత్రి మీకు ఉన్నది. Complete deliverance from the sin. ఓ పాపము నుంచి పరిపూర్ణమైన విడుదల. Complete deliverance from the curse. మరి శాపము నుంచి సంపూర్ణమైన విడుదల. Not 50%, 20%, 30%. ఏదో సగము భాగము, 20 భాగము, 30 భాగము కాదండి. What Pharaoh said, ఫరో అంటున్నాడు, I will not leave you. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. Moses said, ప్రవక్త అంటున్నాడు, one day you will leave you. మోషే అంటున్నాడు, ఒక రోజుకు నువ్వే విడిచిపెడతావు. Finally what happened? చివరికి ఏమి జరిగినది? The same Pharaoh said, అదే ఫరో అంటున్నాడు, Moses, ఓ ప్రవక్త మోషే, take your people and go. నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపో. Not small deliverance, complete deliverance. ఏదో ఒక కొద్ది విడుదల కాదు కానీ అది పరిపూర్ణ విడుదల అయి ఉన్నది. God wants to give the complete deliverance for his children. ఎందుకంటే ప్రియులారా, దేవుడు తన ప్రజలకి ఒక పరిపూర్ణమైన విడుదలను ఇవ్వబోతున్నాడు. Not from one sin or two sin, not from some day, Not. for few days. మరి ఏదో కొద్ది దినాల ఆ విడుదల కాదు ప్రియులారా. 40 days I will not drink. నేను 40 రోజులు తాగను. 40 days I will not smoke. నేను 40 దినాల వరకు ఏ పొగ తాగను. 40 days finish, 40 రోజులు అయిపోయిన తర్వాత again a double. మరి చూడండి, అది ఇంకా రెట్టింపు అయిపోతుంది 40 రోజుల తర్వాత. God is not going to give a temporary deliverance. ఎందుకంటే ప్రియులారా, దేవుడు తాత్కాలికమైన విడుదలను ఇచ్చేవాడు కాదు. God is going to give the complete deliverance in your life. దేవుడు దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు మీకు ఒక పరిపూర్ణమైన విమోచన విడుదలను ఇవ్వగలిగిన దేవుడు. Who will deliver me from the sins? ఓ నన్ను ఎవరి యొక్క పాపముల నుంచి విడుదల చేస్తారు? Who will deliver me by the smoking and drinking and adultery and sins? ఓ నన్ను ఈ యొక్క పాప కృత్యముల నుంచి, వ్యభిచారం నుంచి, ఈ త్రాగుడు అలవాటు నుంచి నన్ను ఎవడు విడిపించగలరు? Who will deliver me from this unbelief? ఓ ఈ యొక్క అపనమ్మకము నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? Who will deliver me back from this sickness? ఈ యొక్క వ్యాధి నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? Amen. Doctor saying, వైద్యులు అంటారు, we heal little bit. మేమేదో కొంచెమే స్వస్థపరుస్తాం. We extend your death day. That's what you can do. మీ యొక్క మరణమును కొంచెం పొడిగిస్తాం అంతేగాని మీ యొక్క మరణ దినమును కొంచెం పొడిగిస్తాం, అంతవరకే మేము చేసేది. But God saying, కానీ దేవుడు అంటున్నాడు, I will give you life. మీకు జీవమునిస్తాను. Not temporary healing. ఏదో ఒక తాత్కాలికమైన స్వస్థత కాదు. He said, I am giving a complete deliverance. నేను మీకు ఒక పరిపూర్ణమైన విడుదలను ఇవ్వబోతున్నాను. But what you have to do? మనం ఏం చేయాలి ప్రియులారా? Kill the lamb మనము గొర్రె పిల్లను చంపాలి. and close the door మనము తలుపులు మూసివేయాలి. and apply the blood in the doorpost. ఆ యొక్క గుమ్మానికి రక్తపు గుర్తును When the పూయాలి. death comes, మరణము వచ్చినప్పుడు seeing the blood, ఆ రక్తపు గుర్తును చూస్తుంది. oh, in this house, ఈ ఇంటిలో already the lamb died. Amen. ఖచ్చితంగా ఇక్కడ గొర్రె పిల్ల చనిపోయి ఉన్నది. For this family, ఈ కుటుంబము కొరకు one lamb died. ఒక గొర్రె పిల్ల చనిపోయింది. In my place, నా యొక్క స్థలములో, in your place, మీ స్థలములో
the innocent lamb died. ఓ మీకు మారుగా ఒక ఇన్నోసెంట్ ఏమి పాపం ఎరుగని ఒక గొర్రెపిల్ల చనిపోయినది. When the death angel coming to kill you, ఓ మరణదూత వచ్చి నిన్ను చంపుతుంది. the sickness, ఆ వ్యాధి, the viruses, ఆ యొక్క వైరస్లు, this all the Bible predicted. ఓ చూడండి బైబిల్ బోధించి ఉన్నది. The end days, మరి చూడండి చివరి దినములలో this will happen. ఈ విధంగా జరగాలి. When the death comes, ఆ మరణము వచ్చినప్పుడు seeing the blood ఆ యొక్క రక్తమును చూసి in the Egypt, ఆ యాగిప్తులో the death angel passed. ఆ విధముగా ఆ గుర్తును ఆ ఆనవాలను చూసి మరణదూత వెళ్ళిపోయినది. Egyptians are dying, వాళ్ళు ఐగుప్తులు చనిపోతున్నారు. but in Israel, కానీ ఇశ్రాయేలు, no one died. ఇశ్రాయేలు ఎవ్వరు ఏ ఒక్కరు చనిపోవట్లేదు. Why? ఎందుకు ప్రియులారా? They apply the blood. ఎందుకంటే వాళ్ళు రక్తమును పూసి ఉన్నారు. Who is that lamb? ఎవరు ఆ యొక్క గొర్రె పిల్ల? The lamb is Lord Jesus Christ. ఓ ఆ ల్యాంబ్ ఎవరో కాదు కానీ ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. He died for you and me. ఓ నీకు మారుగా నాకు మారుగా మరణించిన వాడు. We supposed to die, ఓ ఆయన మనము చనిపోవాలి. but in our place, కానీ మన స్థానములో innocent lamb. ఓ ఒక పాపం మెరుగని ఒక గొర్రె పిల్ల. He never did any sin. ఆయన ఏ పాపము చేయలేదు ప్రియులారా. He born by a virgin, ఓ ఆయన ఒక కన్యగా పుట్టాడు. but he died. కానీ ఆయన చనిపోయాడు. When the death comes, మరణం వచ్చినప్పుడు seeing the blood of Jesus Christ. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తమును చూసి వెళ్ళిపోతుంది. ఓ For this house, ఈ ఇంటి కొరకు already ఇది వరకే somebody sacrificed their life. ఓ ఎవరో ఇది వరకే ఈ గృహము నిమిత్తం ఈ కుటుంబం నిమిత్తం త్యాగము చేసి ఉన్నారు. Already died. ఇప్పటికే చనిపోయి ఉన్నారు. The death angel ఆ విధంగా మరణదూత crossing that house, మరి చూడండి ఆ ఇంటిని దాటుకొని వెళ్ళిపోతుంది. the another house, మరి పక్కింటికి there వెళ్ళిపోతుంది. is no blood. అక్కడ రక్తం లేదు. The Bible saying, బైబిల్ చెప్తుంది the firstborn from the king, the firstborn, the animal, everything died. మరి రాజుగారి యొక్క మొట్టమొదటి జ్యేష్ఠపుత్రుడు, రాజుగారి యొక్క మొట్టమొదటి పశువు ఆ రాత్రి చనిపోవాలి. రాజుగారు మాత్రం కాదు, రాజు కాదు, మళ్ళీ the king's first son to the animal's first child, everything died in Egypt. మరి చూడండి రాజు చనిపోవటం కాదు కానీ రాజుగారి యొక్క పెద్ద కుమారుడు పశువులో జ్యేష్ఠమైనది తొలుచూలు పిల్ల చనిపోవాలి. అంతేనండి. But in Israel, కానీ ఇజ్రాయేలీలో who is under the blood, ఎవరైతే రక్తము కింద ఉన్నారో nothing happened. వాళ్ళకి ఏం జరగట్లేదండి. Because ఎందుకంటే the blood is speaking. ఎందుకంటే రక్తము మాట్లాడుతున్నది. The blood saying, రక్తము మాట్లాడుతున్నది. death, ఓ మరణమా, don't come to this house. ఈ ఇంటి దగ్గరికి రావడానికి వీలు లేదు. For this house, ఈ ఇంటి కొరకు I already died. నేను ఇప్పటికే మరణించి ఉన్నాను. ఇది వరకే I gave my life. నా జీవమునిచ్చి ఉన్నాను. Don't touch anyone. ఎవరిని ఇంట్లో నువ్వు తాగకూడదు. Because the blood is speaking. ఎందుకంటే రక్తము మాట్లాడుచున్నది. Praise the Lord. What happened? ఏం జరుగుతుంది? After in the blood, మరి రక్తమును పూసినప్పుడు inside, లోపటి భాగంలో they are eating the lamb. వాళ్ళు గొర్రె పిల్లను భుజిస్తున్నారు. They are eating the complete lamb. వారు పరిపూర్ణముగా గొర్రె పిల్లమును మాంసమును తింటున్నారు. What is the lamb? ఏందా గొర్రె పిల్ల? The word of God. దేవుని యొక్క వాక్యమై ఉన్నది. In which house? ఏ గృహములో అనండి, Blood applied, ఏ గృహములో అయితే ఆ రక్తము పూయబడుతున్నదో, and the family sitting and eating the word of God, ఏ గృహములో అయితే దేవుని యొక్క వాక్యాలు కూర్చొని తింటారో, in that house, ఆ గృహములో death will not come. మరణము రాబోదు. Because ఎందుకంటే the blood of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క రక్తము, he said, ఆయన చెప్పి ఉన్నాడు, in this world, ఈ ప్రపంచంలో everyone came. ఈ లోకములో Everyone came. అందరూ వస్తున్నారు. Many saints came. ఓ చాలా మంది పరిశుద్ధులు వస్తున్నారు. Many good people came. చాలా మంచివారు వస్తున్నారు. But everyone died. అందరూ వచ్చారు, పరిశుద్ధులు చనిపోయారు. Everyone has a grave. ఎందుకంటే ప్రతి ఒక్కడ సమాధి ఉన్నది. Everyone in the grave. ప్రతి ఒక్కరు ఆ సమాధిలోనే ఉన్నారు. But only one. ఒకే ఒక్కడున్నాడు, Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. He is not in the grave. ఆయన సమాధిలో లేడు. The only grave is open today, that is Jesus Christ's grave. ఒకే ఒక సమాధి తెరవబడి ఉన్నదంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే. Everyone came and died. మరి ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అనే వాళ్ళు వచ్చారు, చనిపోయారు. But Jesus said, కానీ యేసుక్రీస్తు వారు అన్నాడు, I died, నేను మరణించి but I ఉన్నాను, rose again. నేను తిరిగి లేచి ఉన్నాను.
I'll be with you till the end of the world. ఓ లోకము యొక్క అంతము వరకు నేను మీతోనే ఉండబోతున్నాను. What happened? ఏం జరుగుతుంది? The blood is speaking for you. రక్తము మీ కొరకు నా కొరకు మాట్లాడుచున్నది. In this new year, ఈ సంవత్సరములో this is not a time for cutting the cakes, ఈ కొత్త సంవత్సరం ఏదో కేకులు కట్ చేసుకునే సంవత్సరం కాదు distributing the ప్రియులారా. sweets, ఏదో స్వీట్లు పంచుకునేది కాదు ప్రియులారా. making biryanis, ఏదో బిర్యానీలు పంచుకునేది కాదు ప్రియులారా. and telling the normal words, Happy New Year, Happy New ఏదో Year. నోటికి వచ్చినట్టుగా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని నోటి మాటలు కాదు ప్రియులారా. This new year ఈ సంవత్సరం is coming out from the slavery. మరి చూడండి, ఈ క్రొత్త సంవత్సరం కంప్లీట్ గా మీరు ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చేది. How you will come from the slavery? మీరు ఏ విధముగా ఆ బానిసత్వం నుంచి బయటకు వస్తారు? You have to apply the blood. ఏ విధముగా అంటే మీరు రక్తము పూసినప్పుడు మాత్రమే రాగలరు. Ask God, దేవుని అడగండి, how many years I will live in this sin? ఓ ప్రభువా, నేను ఎంత కాలం ఈ యొక్క పాపములో ఉండాలి ప్రభువా? Every year I am making a resolution. నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక తీర్మానానికి వస్తున్నాను. I will not drink, I will not smoke, I will not do this, I will not do this, I will not do ఓ this. ప్రభువా, నేను పొగదాగనయ్యా, విచారం చేయనయ్యా, అది చేయనయ్యా, ఇది చేయనయ్యా అని అంటున్నాను. Every year I make resolutions. ప్రభువా, ఈ విధంగా ప్రతి సంవత్సరం తీర్మానాలు చేసుకుంటాను. After 10-15 days, కానీ 10-15 రోజుల తర్వాత like a swine going to the, పంది ఆ మురికిలోకి వెళుతున్నట్టుగా, like a dog eating is vomiting, ఓ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా we are going back to the sins. ప్రభువా, మేము ఆ పాత పాపాల వైపుకి వెళ్ళిపోతున్నామయ్యా. Who will deliver me, Lord? ఓ ప్రభువా, మమ్మల్ని ఎవరు విడిపించగలరు ప్రభువా? No one can deliver me, Father. ఓ ప్రభువా తండ్రి, నన్ను ఎవరు విడిపించలేరు గాని Only you can give a complete deliverance. నీవు మాత్రమే నాకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వగలవు. Paul saying, పౌలు గారు అంటున్నారు, who will deliver me? నన్ను ఎవరు విడిపించగలరు? The body and the spirit is fighting. ఎందుకంటే శరీరము ఆత్మ పోరాడుచున్నాయి. The spirit is want to do a living life, holy life for God. మరి చూడండి, ఆత్మేమో దేవుని కొరకు ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నది. But the body కానీ శరీరం అయితే acting against the spirit. ఎందుకంటే పరస్పరము ఆత్మకు విరుద్ధముగా ఉంటుంది. How long will it go? ఎంత కాలం ఇలా జరగాలి? 430 years. 430 సంవత్సరాలు ప్రియులు. How many years in your life and my life? నీ జీవితంలో నా జీవితంలో ఎన్ని సంవత్సరములు? How long we are going to be in the slavery? ఎంత కాలము మనం ఆ బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలమ్మా? The prophet already came. ఓ ప్రవక్త వచ్చి ఉన్నాడు. The prophet message already came. ప్రవక్త యొక్క వర్తమానం వచ్చి ఉన్నది. And Moses said, ఆ ప్రవక్త మోషే అంటున్నాడు, I will bring my people out. ఓ నా ప్రజలను నేనే బయటికి తీసుకొని వస్తాను. Revelation 18. మరి చూడండి, ప్రకటన 18, My people, ఓ నా ప్రజలారా, come out. దానిని విడిచి బయటికి రండి. This prophetic message ఈ యొక్క ప్రవచనాత్మకమైన పరిచర్య will bring you out from your slavery. మిమ్మలను ఆ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. This year ఈ సంవత్సరము is the feast with God. మరి దేవునితో ఒక పండుగ, ఒక విందై ఉన్నది. Lord, ఓ ప్రభువా, what they are doing? మనం ఏం చేస్తున్నాం? They are eating the lamb. వారు ఏం చేస్తున్నారంటే గొర్రె పిల్లలు తింటూ. What is that? అదేమి అయినది? Feast, అది ఒక విందు, deliverance, అదొక విడుదల, exodus. అదొక నిర్గమం. What is this new year? ఈ నూతన సంవత్సరం ఏమిటి? Live your whole life. మరి ఆ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టండి. Lord, ఓ ప్రభువా, give me deliverance. నాకు విడుదల కావాలి. Give me a new life. నాకు ఒక నూతన జీవితం కావాలి. Change my life. నా జీవితాన్ని మార్చుమయ్యా. Change my language. ఓ నా భాషను మార్చుమయ్యా. In the families, కుటుంబాలలో let the fight finish. యుద్ధములు, గొడవలు ముగించబడునుగా. Let the peace come of your families. కుటుంబాలలో సమాధానము వచ్చునుగాక. Let the children obey to the parents. మరి బిడ్డలు పెద్దలకు లోబడుదురుగాక. Let the wife obedient to the husband. మరి భార్య భర్తకు లోబడునుగాక. Let the husband love the wife. మరి భర్త భార్యను ప్రేమించునుగాక. Lord, ప్రభువా, give deliverance. విడుదల దయచేయండి. How long this fighting? How long this unpeaceful life? ఓ ఎంత కాలం ఈ గొడవలు, ఎంత కాలం సమాధానం లేని పరిస్థితులు, ఎంత కాలం ఈ తగువులు నాయన. Lord, give deliverance today night. ఓ ఈ రాత్రి మాకు విడుదల ఇవ్వు ప్రభువా. That is the new year. అదే నూతన సంవత్సరం అండి. Shall we all stand on our feet? ఒకసారి మనందరం మన పాదాల మీద, కాళ్ళ మీద లేచి నిలబడదామా? We look upon our Father. ఓ మనం మన తండ్రి వైపు చూద్దాం. Whatever is our problem. మన సమస్య ఈ రాత్రి ఏదైనా సరే, The Bible saying, పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది, every man is a liar. మరి ప్రతి మానవుడు అబద్ధికుడు. How big man, how true man, how nice man, how saint man. The Bible saying every man is a liar.
ఆయన ఎంత మంచివాడుగా ఉన్నా, ఎంత జెంటిల్ గా ఉన్నా, ఎంత నిజాయితీపరుడుగా ఉన్నా, ఎంత పెద్దవాడైనా ప్రతి మానవుడు అబద్ధికుడే. They can cheat you. వాళ్ళు మిమ్మల్ని మోసగిస్తారు. But only one, ఒకే ఒక్కడు, without expectation. ఓ మీరు ఊహించలేని, He didn't expect anything from you. ఓ ఆయన నీ గురించి నీ దగ్గర ఏమీ కోరుకోవట్లేదు, But he gave his life. కానీ ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చి ఉన్నాడు. He not asked your money, he not asked your gold, he not asked your silver. నీ యొక్క వెండి, నీ బంగారము, నీ డబ్బును అడిగేవాడు కాదు ఆయన. He not asked your fruits, he not asked your flowers. నీ యొక్క పూలు, నీ యొక్క పండులు అడిగే దేవుడు కాదు ఆయన. Without any expectation, నిన్ను ఏది అడగకుండా, he gave his life. నీ దగ్గర నుంచి ఏది కోరుకోకుండా ఆయనే తన జీవితాన్ని కొరకిచ్చాడమ్మా. That is the only one. అది ఒకే ఒక్కడు అట్లా ఇచ్చిన. That love is the true love. ఆ ప్రేమే ఒక నిజమైన ప్రేమ అయి ఉన్నది. He's not saying that అది ఈ విధంగా చెప్పట్లేదు, if you not give this, నువ్వు గనక నాకు ఇది ఇస్తే I will curse you. ఇది ఇవ్వకపోతే నేను శపిస్తాను అని చెప్పేది కాదు. If you will not do this, మీరు ఇది చేయకపోతే I will curse you. నేను మిమ్మల్ని శపిస్తాను. You will not give your money, నీ డబ్బు గనక నాకు ఇవ్వకపోతే, you will not give blood, ఓ నీ యొక్క రక్తం గనక నాకు ఇవ్వకపోతే, you will not give fruits and flowers, ఓ నీ పూలు నీ పండ్లు నాకు ఇవ్వకపోతే I will curse you. నేను నిన్ను శపిస్తాను. No, he is not saying like this. ఈ విధంగా చెప్పే దేవుడు కాదు ఆయన. He said, I don't want your silver. ఓ నీ బంగారం నాకొద్దు, నీ వెండి నాకొద్దు, This all is mine. ఇదంతా నాదియే. I am the creator of this universe. ఓ ఈ యొక్క సృష్టికి నేను సృష్టికర్తనై ఉన్నాను. I don't want anything from you. ఓ నీ దగ్గర నుంచి నాకు ఏమీ అక్కర్లేదు. The only thing I want, నేను ఒకే ఒకదాన్ని కోరుకుంటున్నాను, your life. నీ జీవితం, A sincere life. ఒక యథార్థమైన జీవితము. My brother, my sister, నా ప్రియ సహోదరి సహోదరుడు, we raise our hands to God. మన చేతులు ఒకసారి పరమునకు చూపిద్దామా, దేవుని వైపు చూపిద్దామేరా. God seeing ఓ దేవుడు మీ హస్తమును చూస్తున్నాడు. under this hand there's heart. ఓ మీ యొక్క హస్తము కింద మీ హృదయం ఉన్నది ప్రియులారా. People are understanding your mind, but God seeing your heart. ఎందుకంటే ఆ ప్రజలు నీ యొక్క మైండ్ చూస్తారేమో కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. What is in your heart? నీ హృదయంలో ఏదుందో ఆయనకి మాత్రమే తెలుసు. Maybe you cannot tell to your wife, maybe you cannot tell to your husband, maybe you cannot share with your parents. ఓ మరి పిల్లలు తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు, భార్య భర్తకు చెప్పకపోవచ్చు, భర్త భార్య చెప్పవచ్చు పోవచ్చు. You cannot share with your friends. ఓ నీవు నీ స్నేహితులకు దాన్ని షేర్ చేసుకోలేకపోవచ్చు, But you can share with your God. కానీ నువ్వు దేవునితో దాన్ని పంచుకోయిరా. He knows everything in your heart. నీ హృదయంలో ఉన్న ప్రతిదీ ఆయనకి తెలుసమ్మా. Nothing hide from him. ఆయన నుంచి నువ్వు ఏది He is దాచిపెట్టలేదు. omnipresent, he is omnipotent. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. In your hand, నీ చేతిలో. Lord, ఓ ప్రభువా, whatever your problem, నీ సమస్య ఏదైనా, Lord, I am slavery for this sin. ప్రభువా ఈ పాపానికి నేను బానిసైన ఆయన. I'm trying to leave it, but that sin is not leaving me, ఓ Lord. ప్రభువా ఎన్నోసార్లు ఈ పాపం నుంచి బయటకు రావాలనుకుంటున్నాను, ఈ పాపం నన్ను వదిలిపెట్టట్లేదు ప్రభువా. How many curses in my family? ఓ నా కుటుంబంలో ఎన్ని శాపాలు తండ్రి. My children are not giving respect to me. ఓ ప్రభువా నా పిల్లలు నాకు నాయన కనీసం విధేయత చూపట్లేదు ప్రభువా. Yes, spoiling their life. వారు నాయన వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు స్వామి. How, Lord, how much I'm advising. They are not listening to my words. ఓ నేను ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా నా మాటలు వాళ్ళు వింటున్నారు ప్రభువా. They are going astray. ఓ నా దగ్గర నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు నాయనా. Lord, ప్రభువా give deliverance for my children. నా ప్రజలకు నా పిల్లలకు విడుదల ఇవ్వండి నాయనా. My children are spoiling their life with the false friends. ఓ చెడ్డ స్నేహితులతో కలిసి నా పిల్లలు పాడైపోతున్నారు ప్రభువా. They are not hearing me. నా యొక్క స్వరమును నా మాటలు లెక్క చేయట్లేదు Only నాయనా. you can give the complete deliverance, Lord. కానీ కేవలం నువ్వు మాత్రమే వారికి పరిపూర్ణ విడుదల ఇవ్వగలవు నాయనా. Please have mercy upon my children. నా పిల్లల మీద నీ కనికరము చూపు ప్రభువా. Have mercy upon my wife. నా భార్య మీద నీ కనికరము చూపుము ప్రభువా. Have mercy upon my husband. నా భర్త మీద నీ యొక్క కనికరము చూపుము ప్రభువా. He is not looking after my family. He is drinking and dying, Lord. ఓ ప్రభువా నాయన తాగి చచ్చిపోతున్నాడు నాయన నా కుటుంబాన్ని. Please give him a complete deliverance, Lord. నా భర్తకి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి తండ్రి. You said, నువ్వు చెప్పాలి. the Son of Man give deliverance, he will give the complete deliverance. ఓ మనిషి కుమారుడు గనక విడుదల ఇవ్వకపోతే మరి ఎవరు ఈ భూమి మీద విడుదల ఇవ్వలేరు. Oh Lord, ఓ ప్రభువా what only hope is you, Lord. ఒకే ఒక నిరీక్షణ, అది నీవై ఉన్నావు తండ్రి. And me.
ఓ ప్రభువా నన్ను స్వస్థపరచుము. in me, నాలో, in my family, నా కుటుంబంలో, my brothers, sisters, ఓ నా సహోదరి సహోదరుడా, my church, ఓ సంగమా, my children. ఓ నా బిడ్డలారా, Today night, ఈ రాత్రి before we go to the next year, Lord, ఓ నూతన సంవత్సరంలోనికి తరువాత సంవత్సరానికి నేను we వెళ్ళబోతున్నాను. don't want to be just the formalities, Lord. ఈ ఆచారాలు మాకు వద్దు నాయనా. We want the real change in our life. మా జీవితంలో ఒక యథార్థమైన నిజమైన సత్యమైన ప్రవర్తన మార్పు కావాలి. We want to eat from the lamb. ఓ మేము గొర్రె పిల్ల నుండి తినాలి. We want the exodus, Lord. మాకు ఒక నిర్గమము కావాలి నాయనా. Deliver us, Lord. మమ్మల్ని విడిపించండి ప్రభువా. Please have mercy upon us, ఓ Lord. మమ్మల్ని కరుణించండి, మా మీద నీ జాలి చూపండి. Where should we go? ఎక్కడికి వెళ్ళగలమయ్యా? Oh, only you is there, Lord. నువ్వు ఉండగా మేము ఎక్కడికి Who వెళ్తాం? can understand our feelings? మా యొక్క భావాలను ఎవరు అర్థం చేసుకోగలరు స్వామి? Oh, Lord, if we tell to the man, ఓ ఒక మనిషికి చెప్పినట్టయితే oh, Lord, they laugh, Lord. వాళ్ళు మాకెళ్ళి చూసి నవ్వుతారు. They'll go and tell here and there. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మా గురించి చెప్తారయ్యా. Who will say our problems? నా సమస్యలు, మా కుటుంబ సమస్యలు మేము ఎవరితో పంచుకోగలమని ఆయన? Only you, Father. నీతోనే మా తండ్రి. Have mercy, Lord. ప్రభువా కరుణించుము నాయన. Your children are standing here, నీ ప్రజలు నాయన నిలబడి ఉండగా, just raising their hands. వారి యొక్క హస్తములు వారు నాయన ఆకాశములకు చూపిస్తుండగా, Somebody in the ICU. ఓ నీ కళ్ళల్లో ఎవరో కనిపిస్తున్నారు నాయన. Somebody in the ICU. ఓ నీ దృష్టిలో ICU hospital. ఓ కొంతమంది ఐసీలో ఉన్నారు ప్రభువా. Somebody in a sick, Lord. కొంతమంది వ్యాధిలో ఉన్నారు తండ్రి. Somebody in a paralyzed, ఓ Lord. కొంతమంది పక్షవాతం వచ్చి ఉన్నారు నాయన. Somebody in a stroke, Lord. ఓ కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ప్రభువా. Somebody in BP, somebody in diabetic, somebody in some problem. షుగర్లు, బీపీలని నానా యాతనలు పడుచున్నారు నాయన. The doctors are not giving any medicine, Lord. They are giving only hope. ఓ కేవలం నాయన వాళ్ళు ఏదో మందులు ఇస్తున్నారు కానీ నిరీక్షణ ఇవ్వట్లేదు తండ్రి. There is no deliverance, Lord. అక్కడ విడుదల లేదు నాయన. They are saying we have to take the medicines lifelong. ఓ వాళ్ళు అంటున్నారు నేను జీవితాంతం ఈ మందులు వాడాల్సిందని చెప్తున్నారు ప్రభు. Lord, who will give me healing, ఓ Lord? ఎవరు నాకు స్వస్థత ఇవ్వగలరు తండ్రి? The Bible is saying by your stripes we are healed. నీవు పొందిన దెబ్బల చేత గాయముల్లో నుంచి నాకు స్వస్థత కలుగుతున్నది We స్వామి. believe, Lord, your stripes we are already healed. ఓ మీరు పొందిన దెబ్బల చేత మేము ఇప్పటికే ఇది వరకే మేము స్వస్థత పొంది ఉన్నామని నమ్ముచున్నామయ్యా. Believe, Lord. ఓ నేను నమ్ముచున్నాను తండ్రి. Bless your children, Lord. నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించున్నాయి. When they go from here, ఓ ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత let them go with a deliverance. వారు ఒక పరిపూర్ణ విడుదలతో వెళ్ళేదాకా Give them peaceful heart. వారికి సమాధానమైన హృదయం దయచేయండి. Oh, give the deliverance from the sin and ఓ sickness. పాపము నుంచి వ్యాధి నుంచి విడుదల వారికి దయచేయండి. Give the deliverance to the children. ఓ పిల్లలకి నైనా విడుదల దయచేయండి. Give the deliverance to the husbands. మరి భర్తలకు విడుదల దయచేయండి. Oh Lord, ఓ ప్రభువా feel the peace in their life. ఓ వారి యొక్క జీవితంలో సమాధానం ఉండును గాక. Let them feel the new life in the new year. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త జీవితంతో వారిని నింపండి నాయన. Please give them a new exodus in their life. వారి జీవితంలో ఒక కొత్త నిర్గమమును మీరు దయచేదురు గాక. Bless Brother Ravi ఓ రవి గారిని మీరు and his ఆశీర్వదించండి. family. ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. You organize this meeting, Lord. ఓ ఆయన ఈ సమావేశం ఏర్పరిచి ఉండగా Bless them, Lord. వారిని కూడా మీరు దీవించండి. All brothers and sisters came from the long distance. ఓ ఈ కూటమునకు నాయన ప్రశస్త సహోదరులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు నాయన. After the hard work of the day, ఓ ప్రభు పగలంతా వారు చాలా చాకిరీ చేసి వచ్చారు they నాయన. came in the today evening, Lord. ఓ ఈ రాత్రి చాకిరీలో నుంచి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు Bless ప్రభు. them, Lord. ఆ చాకిరీ చేసిన వారిని Let దీవించండి. them go with the blessing. ఎస్ లార్డ్ ప్రభు ఇప్పుడు ఈ రాత్రి వారు ఆశీర్వాదంతో ఈ స్థలం నుంచి విడుదల కాక Heal them, Lord. స్వస్థపరచండి. In the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. We call Brother Ravi to. రవి గారు వచ్చి మరి తన సాక్ష్యమును తన యొక్క గ్రీటింగ్స్ ను మనతో చెప్పి ఈ కూటమిలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ద్వారా మనం ముగింపు ప్రార్థన చేసుకొని ఒక చిన్న కళ పాడుకొని మనం ముగించుకుందాం.